హౌ పవన్ కళ్యాణ్ డస్ ఇట్, హౌ మహేష్ బాబు రైట్ ఇంట్రొడక్షన్ సాంగ్ ఏమది కరెక్ట్ ఇంతే అంత ఇంత లోక అంత ఇంత అంటారు కదా, ఎందుకనంటే వచ్చి ఏ మేరాజా ఎందుకంటాడు ఆయన. దట్ ఈస్ ద పాయింట్. కరెక్ట్. దట్ ఈస్ వాట్ ఈస్ డ్రైవింగ్. పీకే నేపి రైట్ నౌ ఏ మేరాజా. ఓకే రెడ్ ఉందా కోఇన్సిడెన్స్ గైస్, నాట్ ప్లాన్డ్ ఎట్ ఆల్. రైట్, అందరికీ నమస్కారం. సో ఇవాళ మాట్లాడబోయే ఎపిసోడ్ కల్కి లాంటిది. అంటే కల్కి లాంటిది కాదు, బట్ అదే యాక్టర్ది. ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా, డైరెక్టెడ్ బై దశరథ్, దిల్రాజు ప్రొడ్యూసర్. సో దిల్రాజు ప్రొడ్యూసర్ ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, స్క్రిప్ట్ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ పేరు వస్తుంది అనమాట. సో అందుకని స్పెసిఫిక్గా వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్తున్నా. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, లిరిక్స్ చాలామంది రాశారు. సో సినిమా నేను ఫస్ట్ టైం థియేటర్లో చూసా. బాగానే నచ్చింది, బాగానే అనిపిస్తుంది. ఇంకా ఎట్ సమ్ పాయింట్ ఏదో మా అమ్మ నాన్నలా మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. రివాచ్ వాల్యూ కూడా బాగానే ఉంటుంది అండ్ పాటలు బాగుంటాయి చాలా. అంటే అప్పట్లో డిఎస్పి కొంచెం హట్కే ఆల్బమ్ ఇది. 2011లో డిఎస్పికి ఇది, అంటే అట్లాంటి ఆల్బమ్ చాలా తక్కువ సార్లు ఇచ్చాడు. 2001, 2002లో సొంతం దట్ వైబ్, బట్ యా గ్రేట్ ఆల్బమ్, గ్రేట్ సాంగ్స్. సినిమా వెరీ డీసెంట్. నిన్న చూస్తుంటే కొంచెం తేడా ఉండే మధ్యలో వాడు కాజల్ వాళ్ళ తమ్ముడు రాగానే ఇట్లా వెనకాల ఇట్లా ఎలిఫెంట్ సౌండ్ రావడం, ఇవి కూడా ఉన్నాయా సినిమాలో అనుకున్నా. ఆ రకంగా డేటెడ్ ఉంటుంది సినిమా. ఆ రకంగా డేటెడ్ ఉంటుంది. బట్ అగైన్ దానికి మళ్ళీ పే ఆఫ్ ఇస్తాడు. సో ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. అసలు దాన్ని పే ఆఫ్ ఇవ్వడం కరెక్టా కాదా నాకు తెలియదు కానీ, బట్ అది ఉంటుంది. అంటే ఫస్ట్లో కూడా స్టార్టింగ్లో కాదు, మధ్యలో మీరు ఆ డైరీ మిల్క్ కాంపిటీషన్ అది ఇది అంటే నీకు ఎవరో నల్ల పిల్ల తగులుతుంది అంటాడు. అవునా? అదే బ్లాక్స్ అన్నాడు, నల్ల పిల్ల తగులుతా అంటాడు, బ్లాక్స్ అనేవాడు నల్ల పిల్ల. ఆ రకంగా ఆ స్టీరియో టైప్స్ని ప్రాబ్లీ 2000 లెవెల్లో అంత అవేర్నెస్ లేదేమో. బట్ సో కానీ రివాజ్ వాల్యూ బాగానే ఉంటుంది, కొన్ని బాగా తగులుతాయి. ఆ తగిలిన వాటి గురించి మాట్లాడుకుందాం ఇవాళ. సో నేను కూడా థియేటర్లో చూసిన, ఐ థింక్ కోనార్క్లో చూసినట్టున్నా, అది బాగా గుర్తుంది. కోనార్క్ దిల్సుఖ్ నగర్. అయితే థియేటర్లో చూసి వచ్చిన తర్వాత అంటే అప్పుడప్పుడే ప్రభాస్ ఫ్యాన్ అవ్వడం, అంటే ప్రభాస్ ఫ్యాన్గా మారడం మొదలు పెడుతుంది అనమాట. సో అది అరే ఇట్లాంటి సినిమా ఏంది మనోడు తీయలే ఇప్పుడు అంతకుముందు. ఇట్ ఈస్ యూనిక్. ఆయన కెరియర్లో చూసుకున్నా కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ యూనిక్. ఆయన ద వే హీ ప్లేస్ ద క్యారెక్టర్. నేను ఎప్పుడు అంటా ప్రభాస్ ఇస్ వెరీ గుడ్ యాక్టర్. నీకు తేడా తెలుస్తుంది. పౌర్ణమి చూడు, ఓకే, చక్రం చూడు, మళ్ళీ ఇది చూడు, ఆర్ డార్లింగ్ చూడు. అండ్ డార్లింగ్ ఇది చాలా సిమిలర్ షేడ్స్ ఉంటాయి. దీనికి డార్లింగ్కి టైటిల్ మార్చేసినప్పుడు తేడా ఉండదు అన్నట్టు అంటారు, విత్ ఫేర్ ఆర్గ్యుమెంట్. అంటే లైక్ ఏమంటారు, అలాంటి వైబ్ ఉంటుంది కదా, లైక్ ఫీల్ గుడ్ వైబ్ అన్నట్టు అంటారు. మొత్తం డిఫరెంట్ కదా, స్టోరీ డిఫరెంట్ అంటే ఆయన యాక్టింగ్. సో నా పాయింట్ ఏంటి అంటే, సిమిలర్ వైబ్ ఇచ్చే 2 సినిమాలు నువ్వు టైటిల్ మార్చేసిన ఏం ఫరక్ పడదు అని అయితే అంటారు, ఆర్గ్యుమెంట్ ఉండదు. నువ్వు తేడా తెలుస్తుంది. ద వే హీ యాక్ట్స్. డార్లింగ్ లో ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ ఫాదర్ గురించి అండ్ వాళ్ళ మదర్ ఎమోషన్ ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ ఎంత ఆపోజిట్ ఉంటుందో. కరెక్ట్. వాళ్ళ ఫాదర్ మదర్ చెప్పింది ఏమీ చేయడు, వాడు ఎప్పుడు అగేన్స్ట్ గానే ఉంటాడు, అగేన్స్ట్ గా వెళ్తాడు. అండ్ లైక్ మ్యాన్ చైల్డ్ బేసికలీ ఈ సినిమాలో ఓ పాయింట్ వరకు. హీ హ్యాస్ హిస్ వాల్యూస్ అవన్నీ ఉంటాయి. వాల్యూస్ మొండి ఉంటాడు అంతే వాడు. అంటే లైక్ హీ హాస్ ఇది ఇలానే చేస్తా అన్నట్టు. అంటే వాడికి ఒక పాయింట్ తర్వాత వాడు డిస్కార్డ్ చేసేస్తాడు ఓల్డ్ విజ్డమ్ ని. ఓల్డ్ విషయం అంటాడు. అండ్ పక్కన చెప్పిన వాళ్ళు పట్టించుకోడు, వాడిదే కరెక్ట్, నేను ఇలానే చేస్తా, నేను ఒకసారి చేసినప్పుడు ఓడిపోయినా. సో ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఓపెన్ చేస్తాడో, సో గ్రేట్ కాన్ఫ్లిక్ట్ ఆబ్వియస్లీ. అంటే చాలా మంచి పాయింట్ అని చెప్పాలనుకుంటున్నాను. సో దాంతో ఓపెన్ చేస్తాడు. సో అప్పట్లో అనిపించింది అరే ఇంత యూనిక్, కొంచెం మంచి సినిమాని అన్నట్టు అనిపించింది. అండ్ ఓవర్ ద ఇయర్స్ చాలాసార్లు చూసిన, చాలాసార్లు
పాటలు అయితే ఎప్పుడు వింటూ ఉండే. గ్రేట్ ఆల్బమ్, చాలా చాలా బాగుంటుంది. ఇవాళ మళ్ళీ చూసిన తర్వాత కొన్ని కొత్త పాయింట్లు కనిపిస్తున్నాయి అనమాట సినిమాలో. ఓకే, ఈ పాట ఎందుకు ఉంది అండ్ ఆయన చెప్తున్న విషయం కూడా. సో అబ్బూరి రవి రోడ్ ద డైలాగ్స్. హ్యూజ్ క్రెడిట్స్ ఆయనకి హ్యూజ్ క్రెడిట్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయనతో పాటు ఎవరైతే కూర్చొని రాసినారో వాళ్ళు అండ్ ఆఫ్ కోర్స్ దశరథ్ కూడా. సో వీళ్ళందరికీ హ్యూజ్ క్రెడిట్స్ ఇవ్వాలి విత్ రెస్పెక్ట్ టు రైటింగ్. చాలా చాలా స్ట్రాంగ్ ఉంటుంది రైటింగ్ డైలాగ్స్ ప్రకారం, డైలాగ్స్ పరంగా. ఎందుకంటే ఏం శాండీ అన్నట్టు డేటెడ్ విషయాలు కనబడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు చెప్పిన 2 ఎగ్జాంపుల్స్లో డేటెడ్గానే కనబడుతుంది ఎందుకు ఇలా చేస్తున్నారని. కానీ డైలాగ్స్లో ఎక్కడ అలాంటిది కనపడదు. ఇక్కడ ఏ పరిధి దాటాడు. వెరీ నీట్ ఇన్ ద సెన్స్. అచ్చ తెలుగు సినిమాలు తీసిన కే విశ్వనాథ్ గారి సినిమాలు ఎలా ఉంటే దే కెన్ నెవర్ గెట్ డేటెడ్, అట్లీస్ట్ అకార్డింగ్ టు మీ. వాడికి చూడలేదు. సో అలా ఈ సినిమాలో డైలాగ్స్ ఎలా ఉన్నాయి అంటున్నది. దే ఆర్ వెరీ గుడ్, దే నో దేర్ లిమిట్స్ అండ్ ఆల్. సో అలాంటి విషయాలు డిస్కస్ చేయాలనే ఉద్దేశం. అండ్ ఆఫ్ కోర్స్ కల్కి వస్తుంది కాబట్టి కొంచెం హైప్లో ప్రభాస్ గురించి మాట్లాడాలని ఆ థాట్ ప్రాసెస్. అది మా మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. అంతకన్నా పెద్ద స్ట్రాటజీ లేవు. సో కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే వాడు క్రికెట్ ఆడుతూ ఉంటాడు. సో క్రికెట్ ఎంజాయ్మెంట్ కోసం ఆడతాడు, బట్ వాడు గెలవడానికి కోసం ఆడతాడు. అండ్ గెలిచే ప్రాసెస్లో సమితో అవుతుంది, వాడు ఓడిపోతాడు. సో వాడికి వాళ్ళ నాన్న చెప్తాడు అనమాట, అమ్మాయికి బౌలింగ్ ఇస్తే లైక్ ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్ ఇయ్యచ్చు కదా అంటాడు. వాడు ఓడిపోగానే వాడికి ఇంకా అర్థమైపోతుంది నాకు గెలవడమే ఇంపార్టెంట్ అని. అదే వాడికి నేను ఏమనుకుంటే అదే చేయాలి. సో ప్రతి దగ్గర ఫస్ట్ హాఫ్ అంతా అదే ఉంటుంది అంటిల్ హీ కమ్స్ బ్యాక్ టు ఇండియా. ఎక్కడ బాగా చేస్తుంది, ఎక్కడ కొంచెం వింతగా అనిపిస్తుంది అంటే వాళ్ళ నాన్న ఫోన్ చేసి చెప్తారు కదా మా చెల్లి పెళ్ళి అనగానే వాటి రియాక్షన్ ఎంత బ్లాండ్ ఉంటుంది అంటే బ్లాండ్ ఉంటుంది. అవునా, ఓ వా అంటాడు. ఏదిరా మీ చెల్లి పెళ్ళిరా అరే. ఓకే అంటే లైక్ మనం కొంచెం వేరే జోన్లో ఉన్నాం మేము, బట్ జనరల్ అట్లా రియాక్ట్ అవుతారు. నాకు తెలియదు మరి ఎట్లా రియాక్ట్ అవుతారో, బట్ నేనైతే అట్లా రియాక్ట్ అవ్వలేదు. ఓ వావ్, గుడ్ డాడ్, గ్రేట్ డాడ్ అంటాడు. రే సొంత చెల్లి ఇక్కడ కూడా ఇన్వాల్వ్ లేడు చెల్లి పెళ్లిలో. పెళ్లి చేసుకుంటున్నాడు, పెళ్లి పనులు ఏం చేయాలి ఇక్కడ ఇన్వాల్వ్ ఉన్నాడు. అసలు సంబంధం ఉండదు వాడికి బేసిక్గా. నేను నా డ్రీమ్స్ అన్నట్టు బతుకుతా ఉంటాడు. సో ఇప్పుడు ఆ ఆస్పెక్ట్లో చూసుకుంటే వాడు సెకండ్ హాఫ్లో తాప్సీని ఎందుకు నా ఐడియల్ పార్ట్నర్ అనుకుంటాడో ఇట్ మేక్స్ సెన్స్. ఎందుకంటే ఓకే నా బతుకు నేను బతుకుతా, నీ బతుకు నువ్వు బతుకుతావు, బట్ వీ విల్ హ్యావ్ సంథింగ్ ఇన్ కామన్. ఏంటి అంటే మన అభిప్రాయాలు, అలవాట్లు, దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ ఇన్ కామన్. సో అది కామన్ ఉండడం వల్ల మనం లైఫ్ మనకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ ఇవన్నీ పట్టించుకోకుండా సో అక్కడ వరకు వాళ్ళ ఈక్వేషన్ బాగుంటుంది. మనం సెకండ్ కాన్ఫ్లిక్ట్ తర్వాత వద్దాం దానికి. బట్ సో వాడు వాళ్ళ చెల్లి పెళ్ళికి అని చెప్పి, బట్ యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అది చేస్తాడు. యాక్చువల్లీ 2007-8 పోస్ట్ రిసెషన్ అనుకుంటా ఆస్ట్రేలియాలో చాలా రేసిజం ఫేస్ చేశారు ఇండియన్స్, ఇప్పుడు కూడా ఫేస్ చేస్తారు. అరే నేను మర్చిపోయిన పాయింట్ మాట్లాడదు అనుకున్నా చూసినప్పుడు. సో చాలా ఎక్స్ప్లిసిట్ గా ఉంటది, కామెడీగానే చెప్తా ఉంటాడు మేనేజర్ ఎవరు చెప్తా ఉంటాడు. సో ఎప్పుడైతే వాళ్ళు వచ్చి మీరు వాళ్ళ జాబ్స్ చేసుకుంటారో వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు అంటే, బట్ వాళ్ళకి అది కూడా ఉంటుంది, మేము గొప్ప అన్న ఇది కూడా ఉంటుంది. బట్ దట్ ఈస్ కామన్ రైట్ నౌ. ఇప్పుడు ట్రంప్ ఎందుకు గెలుస్తాడు అంటే ట్రంప్ అందుకే గెలుస్తాడు బికాస్ హీఈస్ టెల్లింగ్ ఐ విల్ బిల్డ్ వాల్స్ అరౌండ్ మెక్సికోన్ ఇమిగ్రెంట్స్ రాకుండా చూస్తాను, అమెరికన్స్ ఫస్ట్కి జాబ్ ఇస్తాను, ఎక్సెట్రా రైట్. సో ఆ నరేటివ్ ప్రతి కంట్రీలో ఉంటుంది. వెన్ ఎవర్ ద లోకల్స్ ఆర్ డిసార్టెండ్, ఎవరైతే ఓటేస్తాడో వాడికి దక్కాల్సింది దక్కకపోతే వాళ్ళకి కోపం వస్తుంది. అనేది మా రైట్, మీరెవర్రా అనుకుంటారు వాళ్ళు. సో ఎప్పుడైనా వీసా తీసుకుని పక్క దేశానికి వెళ్ళి ఉంటుంటే నువ్వు సెకండ్ క్లాస్ సిటిజన్ అని చెప్పి నువ్వు అనుకోకపోయినా పక్కడు గుర్తు చేస్తా ఉంటాడు. వీసా తీసుకున్న నువ్వు ఇమ్మిగ్రెంటే, అక్కడ వాళ్ళ సిటిజన్షిప్ తీసుకుంటే అప్పుడు నువ్వు సిటిజన్ అవుతావు. కానీ దానికి కూడా అగైన్ జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది, కంట్రీ బట్టి 10 ఏళ్ళు 8 ఏళ్ళు 6 ఏళ్ళు. యూఎస్ అయితే మీకు దొరకదు, లైట్ తీసుకోండి. బట్ అంటే బతకచ్చు యూఎస్ లో, గ్రీన్ కార్డ్ దొరకదు అంటున్నా. 130 years 140 years రైట్. ఆల్ ది బెస్ట్. మీకు గ్రీన్ కార్డ్ దొరకాలంటే మీరు మాకు ఏంటది మెంబర్షిప్. అండ్ ఓకే, సో అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్. అంటే నేను కూడా అనుకున్నా, అరే ఎందుకు ఇంత ఒక ఇంటర్వ్యూ సీన్ ఉంటుంది బిఫోర్ ఇంట్రొడక్షన్, ఇట్లా రేసిజం గురించి చెప్తాడు, చంపేస్తాడు మిమ్మల్ని, జాగ్రత్త ఉండండి,
ఎక్కడి నుంచో వచ్చి బతుకుతున్నారు అన్నట్టు అంటాడు. దట్ ఈస్ అంటే అన్ఫార్చునేట్లీ స్టిల్ రిలవెంట్. ఆస్ట్రేలియా కాకుండా వేరే ఏ కంట్రీ తీసుకోండి, యూరోప్ ఏ కంట్రీ తీసుకోండి, యూఎస్ఏలో తీసుకోండి, విల్ బి రిలవెంట్. సో దాని తర్వాత ఒక క్రేజీ పాట ఉంటుంది రావు గారి అబ్బాయి అని. సో ఎందుకు క్రేజీ అంటే స్టీరియో టైప్స్ అన్నీ చెప్తాడు ఆ పాటలో. అవునవును. అండ్ ఈ స్టీరియో టైప్ తప్పు అని చెప్తాడు. నాకు దాంట్లో ప్రాబ్లం లేదు, స్టీరియో టైప్ తప్పు అని చెప్పడం ప్రాబ్లం లేదు. బట్ దేంతో ప్రాబ్లం ఉంది అంటే యూ షుడ్ ఫాలో యువర్ ప్యాషన్, యూ షుడ్ ఫాలో యువర్ డ్రీమ్స్ అంటారు కదా, దాంతో ప్రాబ్లం ఉంది. అది చాలా ఓవర్ హైప్ స్టేట్మెంట్ అనిపిస్తుంది నాకు. ప్యాషన్ అంటే ఎవరికి తెలుసు? ప్యాషన్ అంటే ఏంటి? ఈ ఫండమెంటల్ క్వశ్చన్స్ అడగడం మనం మర్చిపోతాం. మనం ప్యాషన్ అంటే ఏంటి అన్న క్వశ్చన్ ఎందుకు అడగడం అంటే, ఇప్పుడు అగైన్ నేను చాలా పాడ్కాస్ట్లో చెప్పాను, సినిమా అనేది ప్యాషన్. సినిమా తీయడం అనేది నా ప్యాషన్ కాదు. సినిమా ప్యాషన్, సినిమా తీయడం ప్యాషన్ కాదు. సినిమా చూడడం, మాట్లాడడం, చర్చించడం. సినిమా తీయాలంటే ఇప్పుడు ఒకటే షాట్ నేను 100 times తీయాలన్నా, 100 times దాని ముందు యాక్ట్ చేయాలన్నా, దాన్ని 100 సార్లు చూసి ఎడిట్ చేయాలన్నా, దానికి మ్యూజిక్ కొట్టాలన్నా నాకు ఇరిటేషనే. నాకంత పేషెన్స్ లేదు. సో సినిమా తీయడం నా ప్యాషన్ కాదు. ఇప్పుడు అది ఎట్లా తెలుస్తుంది నాకు? నేను సినిమాల గురించి మాట్లాడగా నాకు అర్థమవుతుంది. అంటే డైరెక్టర్స్తో మాట్లాడంగా, వీళ్ళు ఇంత కష్టపడతారా, ఇంత అలా ఇస్తారా, ఒక టేక్ ఇన్నిసార్లు ఇస్తారా, ఇప్పుడు ఇట్లా సన్న కిందకి రావాలంటే అంతసేపు వెయిట్ చేస్తారా, ఓహో వీళ్ళు ఇంత ప్రాసెస్ అర్థమే. ఓకే, నేను సినిమా తీయడానికి పనికిరాను, అర్థమైంది. బట్ ఇది ఎట్లా అర్థమవుతుంది? ఇప్పుడు నువ్వు ఆల్రెడీ దుంకేసావు అనుకో, యూ లెఫ్ట్ యువర్ డే జాబ్, నువ్వు దుంకేవు సినిమా తీయడానికి, తర్వాత నీకు నచ్చట్లేదు, ఏం చేస్తావు? నీకు పైసలు ఉండవు, నీకు ఉన్న ట్రెడిషనల్ కెరియర్ పోతుంది. నచ్చుకునేలా చేస్తుంది. నచ్చుకునే అది అడ్జస్ట్ అవ్వడమే కదా. మరి నీకు నచ్చిందే చేస్తున్నాను. నచ్చింది ఆర్ ఈ పర్టికులర్ ప్యాషన్ అయితే ఆయన అనుకొని ఆమె అనుకొని దుంకిందో, దాంట్లో ఇవన్నీ ఆబ్స్టకల్స్ వస్తాయి, ఇవి కామన్ ఏమో, ఇవన్నీ తట్టుకుంటూ వెళ్ళాలేమో అని అన్ని జస్టిఫికేషన్ ఇచ్చుకుంటారేమో కదా. ఇచ్చుకుంటారు, కానీ దెన్ యూ స్టార్ట్. ఇప్పుడు యూట్యూబ్ ఉంది. సో ఇప్పుడు నన్ను కొంతమంది అడిగారు, చాలామంది, ఒకరిద్దరు అడిగారు, ఎన్ని డబ్బులు వస్తాయి, డబ్బుల కోసం చేస్తావా, ఎందుకు చేస్తావా అని. మేము జస్ట్ టైంపాస్ కోసం చేస్తాం. అది అట్లా కొంచెం ఏదో మేడ్ ఇట్ అని, కానీ ఏదో కొన్ని నెంబర్స్ వచ్చినాయి. బట్ ఎప్పుడు కూడా నెంబర్స్ వెనకాల పడలేదు. నెంబర్స్ తెచ్చుకోవడానికి వాట్ ఎవర్ వీఆర్ ట్రైంగ్ టు డూ వీ డూ, బట్ నెంబర్స్ వెనకాల పడలేదు. సో అందుకే ఇవంతా మాట్లాడగలుగుతున్నాం ఈరోజు కూడా పాడ్కాస్ట్లో కూర్చొని, రైట్? సో ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం అంటే మాట్లాడడం విషయం. సో వీ కన్జ్యూమ్ లాట్ ఆఫ్ కంటెంట్. సో వీ ఆల్సో ఏదో బయటికి రావాలి కాబట్టి ఇస్తాం, అండ్ వీ నచ్చుతుంది కూడా అది, రైట్? బట్ ఇప్పుడు యూట్యూబ్ ప్యాషనా అంటే, ఎవడైనా యూట్యూబ్ చేయాలంటే భయ్యా నువ్వు ఎవ్రీ వీక్ సంథింగ్ ఒక ఫ్రీక్వెన్సీ అనుకుని ఎవ్రీ అదే ఫ్రీక్వెన్సీ ఖచ్చితంగా ఆ వీడియో వస్తుంది అనేది అంత కమిట్మెంట్ ఉందా నీకు అని అడుగుతాను నేను. ఆ కమిట్మెంట్ వచ్చేసి ఏదైతే ఎక్సైట్మెంట్ ఉంటుందో కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత నీ కమిట్మెంట్ డిసిప్లిన్ మనకు వస్తాయి కదా. సో ఈ ఎక్సైట్మెంట్ అవగానే చచ్చిపోతుంది. సో ఈ టైం బొక్క, అది బొక్క. ఇన్ టైమ్ యూ విల్ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. నేను కాదనట్లేదు, అది ఇప్పుడు చాలా నేర్చుకుంటావు జనాల గురించి, ఇట్లా అవన్నీ నేర్చుకుంటావు. నేను దాన్ని ఏం డిస్కార్డ్ చేయట్లేదు. బట్ వాట్ అండ్ కోట్ ఫాలో యువర్ ప్యాషన్ వెన్ యూ, అంటే ఏమంటారు, నీకు నచ్చిన పని నువ్వు చేస్తుంటే నీకు టైం తెలియదు అన్నీ అంటారు కదా. డజంట్ వర్క్ ఫర్ ఎవ్రీబడి. అంటే ఇప్పుడు రావు గారి అబ్బాయిలో ఆయన అన్నట్టు నువ్వు కోరుకుందేందో నీకే చూడవుతుందో అర్థమయ్యేలా చెప్పకుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? నువ్వు చెప్పాలి ఫస్ట్. అది ఎట్లా తెలుస్తుంది? అదేరా, నువ్వు చెప్పాలి అంటే నువ్వు టెస్ట్ చేయాలి కదా. టెస్ట్ ఇట్ అవుట్. సింపుల్ చెప్తున్నా, నువ్వు అన్ని వదిలేసి దుంకలేవు కదా. ఎప్పుడు టెస్ట్ ఇట్ అవుట్. ఇప్పుడు కరెంట్ ఇండియన్ సిస్టంలో వదిలేసి దుంకాలి. ఎందుకంటే నీకు స్కూల్ కాలేజ్ ఏం తెలియదు. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్ వేర్ యూ డూ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ స్టడీ, యూ విల్ ఫైండ్ దట్. రావు గారి అబ్బాయి ఏది ప్రీచ్ చేస్తున్నాడో అది ఒక ఫస్ట్ వరల్డ్ కంట్రీ అండ్ ఒక ఫస్ట్ వరల్డ్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కే సెట్ అవుతుంది. ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు సెకండ్ జనరేషన్ డయాస్పోరా ఇండియన్స్ ఉన్నారు అనుకో, ఆస్ట్రేలియాలో కానీ, ఇంగ్లాండ్లో కానీ, యూఎస్ఏలో కానీ, వాళ్ళు పార్ట్నర్ అనుకో, వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను వాళ్ళు ఉంటున్న యూనివర్సిటీస్లో అఫ్కోర్స్ ఆ పాట ఇస్ నాట్ మెంట్ ఫర్ వాళ్ళకి, ఇట్ ఈస్ మెంట్ ఫర్ ద తెలుగు పీపుల్, తెలుగు ఆడియన్స్. అది వచ్చిన టైంకి 2011. సో యంగర్ ఆడియన్స్కి టార్గెట్ ఇస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా. దిల్ రాజు హీ నోస్ హూ ఈస్ గోయింగ్ ఫర్, ఎక్కడ డబ్బులు పెడతాడో తెలుసు. సో అవన్నీ పరిగణలోకి తీసుకునే పాటలు రాస్తారు, అన్నీ ఉంటాయి, అదే ఒప్పుకుంటా. కానీ మనం ఇప్పుడు ఆర్గ్యూ చేస్తున్నాం 13 ఏళ్ళ తర్వాత 14 ఏళ్ళ తర్వాత ఆర్గ్యూ చేస్తున్నాం అంటే, ఇప్పటికీ అలానే ఎందుకు ఉంది ఆర్గ్యుమెంట్ ఎందుకు వస్తుంది అంటే, నీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే టార్గెట్ ఇస్తుందో
అది నీకు ఆ వింగ్స్ ఇవ్వట్లేదు, అది నీకు ఆ స్కోప్ ఇవ్వట్లేదు. అంత ఈజీగా చేంజ్ అవ్వదు. అగ్రీ చేంజ్ అంటే రిఫార్మ్ ఆబ్వియస్లీ రావాలి, రిఫార్మ్ రావాలని కోరుకుంటారు ఎవరైనా కూడా. అది ఫాస్ట్ వస్తుందా మెల్లగా వస్తుందా అగైన్ ఇది మళ్ళీ చాలా పెద్ద డిస్కషన్. రిఫార్మ్ ఎప్పుడైనా పైసలు వచ్చినప్పుడే వస్తుంది, థర్డ్ వరల్డ్ కంట్రీ నుంచి ఫస్ట్ వరల్డ్ కంట్రీ ఎక్సెట్రా. అంటే సింప్లిసిటీగా చెప్పలేము, నేను ఒప్పుకుంటా దాన్ని. కానీ ఆ ఆస్పిరేషన్ అయితే ఉండాలి అట్లీస్ట్. కరెక్ట్, 100%. సో ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఆస్పిరేషన్ మన పేరెంట్స్కి లేకపోతే మనం ఇక్కడ వాళ్ళు ఇట్లా కూర్చొని మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ దట్స్ ద పాయింట్. ఇప్పుడు నేను మా మమ్మీతో ఏదో కొట్టాడుతున్నాను నిన్ననే. అయితే మా అయ్య ఒప్పుకోకపోయినా నేను ఎట్లా పోతున్నాయి జర్మనీకి. కరెక్ట్. ఆయన అంటే ఆయన డబ్బులు అవి, ఈ పుట్ మనీ ఆన్ మీ. అప్పటి వరకు నేను సంపాదించే రూపాయి కూడా. ఆయన ఒప్పుకోకపోతే ఎట్లా పోతాయి జర్మనీకి. అంతే, ఎగ్జాక్ట్లీ. సో ఏవైనా కూడా అట్లీస్ట్ బేబీ స్టెప్స్ అనే ఉండాలి టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్. అంటే మనం ప్రివిలేజ్డే ఒప్పుకుంటాం 100%. మనం ఉన్న ప్రివిలేజ్కి అక్కడ కూడా నీకు ఏదైనా ఇట్ హ్యాస్ టు బి అప్వర్డ్స్. కరెక్ట్, ఆల్వేస్. కరెక్ట్. సో ఇప్పుడు ఈ సినిమాలో ఈయన ఏదో చెప్తున్నాడు, సో అడ్వకేట్ అంటాడు, డాన్సింగ్ అంటారు, ఇవన్నీ. సో హీ హాస్ పిక్డ్ అప్ ద ఆర్టిస్టిక్ ఆర్ట్స్ని కానీ వాటిని ప్రొఫెషన్స్ తీసుకొని, నాట్ ద జనరల్ ప్రొఫెషన్స్, ద అదర్ ప్రొఫెషన్ తీసుకొని. ఇప్పుడు వీడు ఎందుకు గేమర్ ఉన్నాడు? వై ఈజ్ యూ నాట్ ఎన్ ఇంజనీర్? ఇంజనీర్ ఆఫ్ కోర్స్ బ్రో. అంటే అది నువ్వు దిగిన తర్వాత నీకు తెలుస్తుంది. 7 years 6 years పనిచేసిన తర్వాత యూఆర్ యాక్చువల్లీ కోడింగ్ ఆర్ యూఆర్ బిల్డింగ్ ఫిజిక్స్ ఇంటూ అ గేమ్లో దిగినా తెలుస్తుంది. బట్ ఒక 14 years 15 అడోలసెంట్కి హీరో బట్ గేమింగ్ ఇస్ జస్ట్ నాట్ ఇంజనీరింగ్ కదా. దాంట్లో స్టోరీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, హై ఉంటుంది, స్టోరీ రాస్తూ ఉంటాడు, ఎగ్జాక్ట్లీ రీసెర్చ్ చేస్తూ ఉంటాడు, ఎమోషన్స్ ఉంటాయి, ఎమోషన్ ఎగ్జాక్ట్లీ చాలా. సో ఆ ఆస్పిరేషన్, ఇట్ ఈస్ సెల్లింగ్ దట్ ఆస్పిరేషన్. సో ఈ సినిమాలో ఈ ఆస్పిరేషన్ సెల్ చేసుకోవాలి దశరథ్ అనుకున్నారా నాకు తెలియదు. ఐ డోంట్ నో ఇఫ్ దశరథ్ ఆయన వాంటెడ్ టు డూ ఆల్ దిస్, బట్ దేర్ ఇస్ థాట్ గోయింగ్ ఇన్ టు ఇట్. అంత మంచి లిరిక్స్ ఉన్నాయి, అంత మంచి సాహిత్యం ఉంది, అంత మంచి పాట ఉంది, అండ్ ఇట్ ఈస్ ఫిల్మ్డ్ ఆన్ ద హీరో. హీస్ టెల్లింగ్ దిస్ టు ది. సో హౌ పవన్ కళ్యాణ్ డస్ ఇట్, హౌ మహేష్ బాబు ఇంట్రడక్షన్ సాంగ్ ఆ ఏమది. కరెక్ట్. ఇంతే అంత లోక అంత ఇంత అంటారు కదా, ఎందుకనంటే వచ్చి ఏ మేరాజా ఎందుకంటాడు ఆయన. That is the point. Correct. That is what is driving. PK in AP right now. ये मेरा जा. Okay. Red ఉందా? Coincidence guys. Not planned at all. So yeah, ఆ పాట అవుతుంది, ఇండియాకి వస్తాడు. అండ్ ఇప్పుడు నాకు ప్రభాస్ బాగుంటాడు. ఓకే ఇట్లా ఏమన్నా కోపం వచ్చినప్పుడు ఇట్లా క్లోజ్అప్లో ఇట్లా పెట్టుకుని ఇట్లా మూతి ముడుస్తాడు, గలీజ్ ఉంటాడు బ్రో. ఈ సినిమాలో అది కదా, వేరే సినిమాలు చూడు కోపం లేడు. అదే అంటున్నా, ఈ సినిమాలో ట్రై చేశాడు, అది వర్కౌట్ కాలేదు. కానీ మోర్ క్యారెక్టర్ అంటే ఓవర్ ది టాప్ క్యారెక్టర్ ఇట్లాగా ఏదో ఉంటుంది, ప్రయత్నిస్తున్నాడు ఆయన కోపం చూపించడానికి. న్యాచురల్ గా వేరేలా చూపిస్తే వేరేలా ఉంటుంది. అండ్ కరెక్ట్. అండ్ తర్వాత ఇండియాకి వస్తారు, ఇండియా నుంచి విలేజ్కి వస్తారు. విలేజ్కి వచ్చిన తర్వాత వాడి బిహేవియర్ బాగుంటుంది అంటే వాడి క్యారికేచరేషన్ ఉంటుంది వాడిది, అంటే ఆ క్యారెక్టర్ది. ఎందుకు అంటే టిపికల్ ఇది 2011లో వచ్చిన ఎన్ఆర్ఐ బిహేవియర్ కాదు, 2001-2లో వచ్చిన ఎన్ఆర్ఐ బిహేవియర్. అంటే మేము ఏదో ఫారెన్ లో బతుకుతున్నాము అని 2011లో ఉండేమేమో, అది ఇప్పుడైతే లేదు. ఇప్పుడు వస్తే చెడ్డి నేను రివర్స్ మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈ మధ్య. బట్ 2011లో అంత ఉండేనా తెలియదు. బట్ వాడు చూస్తే విలేజ్ గర్ల్ అమ్మాయి బైక్ నడుపుతుంది అన్న స్టేజ్లో ఉంటాడు వాడు, కొంచెం టూ మచ్ అనిపిస్తుంది. బట్ అనేది సెటప్ అట్లా ఉండేనేమో. బట్ విలేజ్కి వస్తాడు, ఆ అమ్మాయి వాళ్ళిద్దరికి ఏదో అరేంజ్ మ్యారేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో బ్యాడ్ బ్లడ్ ఉంటుంది. అప్పటి నుంచి కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు, ఏ మాటకి ఆ మాట. ఇప్పుడు కాజల్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్, కానీ అప్పట్లో అయితే మస్తు ఉంటుంది కాజల్. సినిమాలో క్రేజీ ఉంటుంది కాజల్, కొంచెం అంటే ఎంతవరకు యాక్టింగ్ చేయాలో అంతవరకు చేస్తుంది కూడా. అంటే అంతకన్నా ఎక్కువ స్కోప్ ఉండదు ఆ క్యారెక్టర్కి, స్కోప్ ఉండదు. సో కొంచెం కష్టపడుతుంది కూడా, కష్టపడుతుంది తెలుస్తుంటుంది. బట్ ఓకే డీసెంట్. అంటే మరీ ఇట్లా బృందావనంలో సమంతలా లేదు. సో ఇప్పుడు సమంత షీ యాక్ట్స్ వెరీ వెల్. బట్ బృందావనం సమంత మరీ వరస్ట్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్ ముందే చెప్తారు కదా, మీరు చిన్నప్పుడు వాడా అని, అంటే ఆమె గుర్తుపట్టేస్తుంది, వాడు గుర్తుపట్టేస్తాడు. సో
ఆ పుష్ అండ్ పుల్ ఉంటుంది, ఇట్ ఇస్ ఫన్ అండ్ గేమ్స్ అని ఆల్ ఉంటుంది. కానీ బట్ అంటే సడన్గా ఆమె కన్ఫ్యూజ్ చేస్తుంది కదా, ఇప్పుడు వాడు ఎప్పుడు గెలవాలనుకుంటాడు, వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంటుంది కదా, ఎప్పుడు గెలవాలనుకుంటాడు, అది నచ్చట్లేదు అది అంటే ఇదంతా గొడవ అయిన తర్వాత గొడవ అయిపోయింది, మొత్తం గొడవ అయింది. అగ్గిపుల్ లాంటి పాట అయిపోయిన తర్వాత వెరీ గుడ్ సాంగ్. 2 పాటలు బాగుంటాయి, 2 పాటలు బాగుంటాయి. తర్వాత గొడవ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నతో కూర్చొని బుల్లిమోన్ దాని పేరు బుల్లిమోన్ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అంటే వాడు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వడు అవి అన్నప్పుడు కాంప్రమైజ్ అవ్వడు అది అన్నప్పుడు ఆ తర్వాత హీ స్టార్ట్ అంటే he doesn't change per se, it is not a change per se. వాడు నచ్చింది చేస్తాడు అప్పుడు నచ్చింది చేస్తున్నాడు. కానీ అంటే ఈమె షీ స్టార్ట్స్ టు సీ లైక్ ఏమంటారు, ఈమె తగ్గడం మొదలు పెడుతుంది, ఆర్ ప్రాబ్లీ షీ చేంజింగ్. నచ్చడం ఇష్టం రెండు వేరేమో. ఆర్ మేబీ ఐ వుడ్ పుట్ ఇట్ డిఫరెంట్లీ, వాడు నచ్చుతుంది కానీ వాడు చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి కనబడలేదు. అవును, అంటే సెకండ్ హాఫ్ ఎందుకు చేంజ్ అదే అంటున్నా. సో విత్ కాంటెక్స్ట్ ఆఫ్ సెకండ్ హాఫ్ వాడికి అమ్మాయి నచ్చింది అనుకుందాం, వాడికి నచ్చుతుంది, ఆ అమ్మాయికి ఇష్టం, ఈ తొక్కల డిఫరెన్స్ అన్ని నువాన్స్ బొంగుల నువాన్స్కి వెళ్ళకుండా వాడికి అమ్మాయికి నచ్చింది. కానీ వాడికి ఎక్కడా కూడా వాడు మారాలి అన్ని అనిపించలేదు వాడికి. అంత కంఫర్ట్ అమ్మాయి ప్రొవైడ్ చేసింది వాడికి తెలియకుండానే. ఎందుకంటే వాడు కొత్త ప్రపంచానికి వచ్చాడు, సో వాడి ప్రపంచం ఏంటో అమ్మాయికి చూపించలేదు. టెక్నికల్ చూస్తే వాడు అమ్మాయి ఊర్లోకి వచ్చాడు, ఆ అమ్మాయి చూపించింది ఆ అమ్మాయి ప్రపంచం వాడికి కదా. అండ్ ఆ ప్రపంచం చాలా అందంగా ఉందని అంటాడు, బట్ వాడి ప్రపంచం ఏంటో చూడలేదు. అండ్ ఆ అమ్మాయి చెప్తుంది కదా లాస్ట్లో వస్తుంది అవి ఏంటి, నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను కానీ నీకు అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే నువ్వే, సో నేను గిఫ్ట్ ఏంటంటే నేను నీలా మారిపోతున్నాను, విచ్ షీ సేయింగ్ నేను నీ గురించి కొన్ని అలవాట్లు నా ప్రపంచం మార్చుకోవడానికి రెడీ ఉన్నాను అని. బట్ ఆ థాట్ వాడికి ఇనిషియలీ ఎక్కదు. ఎందుకు ఎక్కదు అంటే నువ్వు ఇలా ఉండడం అంటే ఇఫ్ యూ థింక్ ఫ్రమ్ హిస్ పర్స్పెక్టివ్, నువ్వు ఇలా ఉండడం వల్ల నాకు నచ్చవు, నువ్వు నాలాగా మారిపోతుంటే నువ్వు నాకు నచ్చకూడదు కదా అప్పుడు. సో నువ్వు నీలాగా ఉన్నప్పుడే నాకు నచ్చావు, నువ్వు నాలాగా మారిపోతూ నాకు అడ్జస్ట్ అయిపోతూ ఉంటే నాకు నచ్చట్లేదు. అది ఆ అమ్మాయి చికెన్ తిన్నప్పుడు చూపిస్తాడు, ఆ అమ్మాయి కొత్త బట్టలు వేసుకున్నప్పుడు చూపిస్తాడు, ఆ అమ్మాయి ఇంకోటి చేస్తుంది అదే చెయ్యి కత్తి పట్టుకుంటుంది కదా. అదే అది ఇవన్నీ విషయాలు వాళ్ళ రీయూనియన్ అయిన తర్వాత ఆ కృష్ణ అనే క్యారెక్టర్ రియలైజ్ కాదు యాక్చువల్లీ అప్పుడు కృష్ణ అనే సో వాడు అప్పటికి నచ్చింది వాడికి రియలైజ్ అవ్వలేదు. వాడికి నచ్చింది ఏం జరుగుతుందో, ఆ అమ్మాయి ఏవైతే ప్రొవైడ్ చేస్తుందో అది జరుగుతుంది, అన్నీ నచ్చుతున్నాయి. వేరే పర్స్పెక్టివ్ నుంచి ఎవరిని చెప్తే గానీ వాడికి రియలైజ్ అవ్వట్లేదు. బదులు దశలో లైన్ ఓ అమ్మాయి ఇంత ఎఫర్ట్ పెడుతుందో నా గురించి, నా గురించి ఎందుకు పెట్టాలి ఎవరైనా ఎఫర్ట్, ఎందుకు వాడికి అవసరం పడలేదు బ్రో ఇప్పుడు. హీ డిడ్ నాట్ వాంట్ టు డేట్ ఎనీబడీ టిల్ ఆర్ వాడికి ఆ నెసెసిటీ వాడికి ఎక్కదేమో అట్లా. అంటే లైక్ డేట్ పక్కన పెడితే ఎవరి కోసం అడ్జస్ట్ కావకూడదు. ఒక అమ్మాయి నా గురించి అడ్జస్ట్ అయినా నాకు ప్రాబ్లమే అంటున్నాడు వాడు. నా లైఫ్ పార్ట్నర్ నా గురించి అడ్జస్ట్ అయినా ప్రాబ్లం. ఎందుకు ప్రాబ్లం అంటే అదే ఫస్ట్లో చెప్పింది ఎండ్ గోల్. ఇప్పుడు వాడి దృష్టిలో పెళ్ళి అంటే ఏంటి, ఇట్ ఈస్ నాట్ ఎ జర్నీ. పెళ్ళి అనేది ఒక డెస్టినేషన్ వాడి దృష్టిలో అప్పటికి. సో డెస్టినేషన్లో హ్యాపీ ఎట్లుంటావు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, నీకు నచ్చింది చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు. సో పెళ్ళి కూడా నీకు నచ్చింది చేస్తేనే హ్యాపీగా ఉంటావు. కానీ ఈ అమ్మాయి నచ్చింది చేయట్లే కదా, ఈ అమ్మాయి వాడికి నచ్చింది చేస్తాం కదా, సో ఆ అమ్మాయి ఎట్లా హ్యాపీగా ఉంటుంది. సో ఎండ్ గోల్ వాడికి ఆ లాజిక్ బ్యాలెన్స్ అవ్వట్లే వాడికి. రెండిట్లో లైక్ దెర్ ఇస్ క్రిస్ క్రాస్ హ్యాపెనింగ్. వాడు నమ్మేదానికి అమ్మాయి చేస్తుంది దానికి, సో అందుకే అమ్మాయిని వద్దంటాడు. కరెక్ట్. అంటే కానీ వాడు రియలైజ్ అవ్వదు ఏంటి అంటే ఇప్పుడు వాడి ఇష్టాలతో వాడు ఇలా ఉంటాడు, అలానే ఈ అమ్మాయి ప్రపంచంలోకి వచ్చిండు. ఈ అమ్మాయి ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో అవి నచ్చుతున్నాయి అన్నాడు. కానీ వీడి ఇష్టానుసారంగా అమ్మాయి ప్రపంచంని అడ్జస్ట్ చేస్తూ వచ్చింది. కరెక్ట్. సో ఆ పజిల్ ఉంటుంది కదా, 2 పజిల్ పీసెస్ కూర్చోవాలి అంటే దే హ్యావ్ టు బి ది ఆపోజిట్, దే హ్యావ్ టు బి షేప్డ్ ఆపోజిట్. పజిల్ బెటర్ వర్డింగ్ ఇస్ షేప్డ్ ఆపోజిట్. కూర్చోవాలి, దే నీడ్ నాట్ బి ఆపోజిట్ ఇన్ ఎవ్రీథింగ్. కానీ అది కూర్చోవాలి అంటే, కాంప్లిమెంట్ చేయాలి అంటే దే నీడ్ టు బి షేప్డ్ ఆపోజిట్ కదా. సో వీడు వచ్చిన తర్వాత మొదట్లో ఈమె తగ్గలేదు, వాడు తగ్గలేదు, ఓకే కొట్లాడుకున్నారు, పీట్లాడుకున్నారు, అయిపోయింది. తర్వాత ఈ అమ్మాయి వీడికంటే కొంచెం అంటే
మరి మేబీ ఆ మెచ్యూరిటీ ఎందుకు వచ్చింది తెలియదు, కానీ వాళ్ళ నాన్నతో మాట్లాడిన తర్వాత ఇది నచ్చట్లేదు ఇది చేయట్లేదు ఆయన నచ్చ చెప్పిన తర్వాత, ఎందుకంటే అద్దంని చూస్తే అది చెప్తారు, అద్దం గురించి ఫిలప్ చెప్తారు కదా, సో వాట్ ఎవర్ యూ గివ్ ఇట్ కమ్స్ బ్యాక్ టు. నాకు అదే గుర్తొచ్చింది తెలుసా, సిద్ధమగలి సినిమా చెట్లో ఆ సీనే గుర్తొచ్చింది. ఇది సేమ్ అదే సీన్, ప్రాపర్ సిలివేనెల ఫిలాసఫీ అది తీసుకొస్తాడు. అది చెప్పిన తర్వాత మీకు ఓకే మేబీ ఐ నీడ్ టు గివ్ అనదర్ పర్స్పెక్టివ్ అవసరమేమో అని అనుకుంటుంది. అప్పుడు షీ స్టార్ట్స్ టు షేప్ హర్ వరల్డ్ ఇన్ అకార్డింగ్స్ టు వాట్ హీ హాస్ బ్రాట్. కరెక్ట్. సో కుక్కల విషయంలో కానీ ఆమె నాట్యం విషయంలో కానీ ఎందుకంటే సో ఈ రీజన్ జస్టిఫికేషన్ తర్వాత ఇస్తుంది, ఎందుకంటే ప్రేమిస్తున్నా కాబట్టి. అండ్ బట్ అగైన్ అంటే ప్రాబబ్లీ అంత పెద్ద చేంజ్ వాడికి కొత్త ఏమో. యా వాడు భయపడుతున్నాడు, వాడు భయపడుతున్నాడు ఈమె ఎందుకు ఇంత చేస్తుంది, ఎగ్జాక్ట్లీ ఎందుకు ఇంత చేస్తుంది నా కోసం, అది భయపడుతున్నాడు. అండ్ నేను ఎవరికి ఇంత చేయలేను. ఎగ్జాక్ట్లీ వాడు ఏమంటాడు, వాడు నేను ఇప్పుడు సెకండ్ హాఫ్ లో ఆయనతో అందరితో మొత్తం మోనోలాగ్ అయిపోతుంది, మోనోలాగ్ ఎండ్ అవుతున్న సెకండ్ ఇప్పుడు నేను ఎక్కడ మారిపోతే వీళ్ళందరూ బాధపడిపోతారు అని నేను భయపడుతున్నా, నాకు దుఃఖం ఎందుకు వస్తుంది ఈ విషయంలో, దుఃఖం ఎందుకు వస్తుంది. దట్ ఈస్ సో ట్రూ. అంటే వాడి మారుతాడు కదా. ఎగ్జాక్ట్లీ వాడికి అది తెలియట్లే, వాడికి హిట్ అవుతుంది, హీఈస్ నాట్ రియలైజింగ్ ఇట్. ఫస్ట్ టైం అయినప్పుడు అట్లే ఉంటుంది. కరెక్ట్. సో వాడు భయపడ్డాడు, వాడు భయపడ్డాడు. బట్ ఎప్పుడైతే ఇప్పుడు సెకండ్ హాఫ్ లో కూడా ఎప్పుడైతే ఆ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ వాట్ ఎవర్ అది ఎందుకు వర్కౌట్ అవ్వాలని వాడు అనుకున్నాడు అంటే వాడు చెప్పింది కరెక్ట్ అవ్వాలని, వాడు మారక్కర్లేదు కాబట్టి. వాడిలా ఉండొచ్చు, వాడు చేంజ్ కి కష్టం అవ్వక్కర్లేదు, వాడు చేంజ్ కి కష్టం అవ్వాల్సిన అవసరం లేదు అక్కడ. అండ్ వాడు చెప్పిన పాయింట్ నిజం ప్రూవ్ చేస్తాడు. ఎవరికి ప్రూవ్ చేస్తాడు? వాళ్ళ నాన్న అమ్మకి ప్రూవ్ చేస్తాడు. వాళ్ళ నాన్న ఏం చెప్తాడు, నేను ఇట్లాంటి అమ్మాయిని ఎందుకు వెతికానురా అంటే నువ్వు ఇట్లా ఉంటావు కాబట్టి నిన్ను పట్టించుకునే అమ్మాయిని వెతికాను అంటాడు. ఎందుకు నువ్వు వర్క్ నీ డ్రీమ్ బొంగు పోషణం అంటూ ఉంటావు కాబట్టి నిన్ను పట్టించుకునే అమ్మాయిని వెతికానురా నేను అంటాడు వాళ్ళ నాన్న. వాడికి అర్థం కాదు. అండ్ నువ్వు చూస్తే మల్టిపుల్ టైమ్స్ ప్రకాష్ రాజ్తో ఆ షిండేతో ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు మన నాన్నలాగా మాట్లాడుతున్నావు అంటాడు. అండ్ ఎప్పుడైతే వాళ్ళ నాన్న అన్న రిటారిక్ వస్తుందో వాడు బ్రెయిన్లో ఆఫ్ అయిపోతాయి వాడు స్విచ్. ఓకే ఇది మనకు కాదు అని, ఇది ఓల్డ్ పీపుల్ బాత కానీ మనకు సెట్ కాదు ఇదంతా. వాడికి అదే ఉంటుంది మెంటాలిటీ. వాళ్ళ నాన్న చెప్పిన సోదే వీడు చెప్తున్నాడు, వీళ్ళు చెప్తున్నారు, ఇక్కడ నేను పట్టించుకోవద్దు, అందరు ఇలా ఆలోచిస్తారని అక్కడ నుంచి వెళ్ళిపోతారు కదా. అవును. అండ్ ఇప్పుడు మాట్లాడుతున్న సేపు నాకు ఈ సినిమా గుర్తొచ్చింది సడన్ గా, ఏ జవాని హే దివానిలో వాడు ఏదో చేస్తాడో కబీర్ అండ్ ఇనవే. సో అంతే కదా, లైక్ షీఈస్ అడ్జస్టింగ్, బట్ వాడికి భయం. He doesn't want to stop, but ఇంటర్వ్యూ లైన్ కూడా ఉంటుంది చివర్లో. He doesn't want to stop not because of he wants to change, but because of his materialistic wants. Because of his materialistic want, he has to keep running. Point 1. And but వాడు రన్నింగ్ కి వేరే ఇది కూడా ఉంది. వాడు అటాచ్ వాళ్ళ అమ్మ ఇది కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ భయం, అదేంటి భయం. కరెక్ట్. వాళ్ళ అమ్మది వాళ్ళ ఫాదర్ చనిపోతాడు, వాడు ఫాదర్ ఫ్యూనరల్ కూడా రాడు. వాడు ఫాదర్ కి స్టెప్ మదర్ ఉంటది, బట్ వాడికి ఆ మదర్ చనిపోయారు, నేను ఒకరితో అటాచ్ అయిపోతే, నేను పరిగెత్తకుండా ఒక దగ్గర ఆగిపోతే ఆ అటాచ్మెంట్ పెరిగిపోయి నా హార్ట్ బ్రేక్ అయిపోతే దానికి నేను రెడీ అనుకుంటాడు వాడు. అబాండన్మెంట్ ఇష్యూస్ ని ఇంకో బ్యూటిఫుల్ వేలో ఎక్కడ చూపిస్తారంటే అమ్ములు క్యారెక్టర్ లో. అమ్ములు వాళ్ళ అమ్మ చనిపోతుంది, ఆ అమ్మ లేకపోవడానికి కారణం ఆమె అంత మెచ్యూర్ గా ఆలోచించడానికి కారణం అది. అండ్ అందుకే ఆర్ఫనేజ్. ఎగ్జాక్ట్లీ వాడు చూడంగానే మీ ఇల్లు బాగుంది, మీ అమ్ములు ఇల్లేనా అది అన్నట్టు అనుకుంటాడు, అందరు మీ బాగుందండి ఫ్యామిలీ బాగుంది. అందుకే ఆర్ఫనేజ్. అండ్ ఎట్ ది ఎండ్ ఆ అమ్మాయి చూపించిందంటే ఆ అమ్మాయి జనాలను అర్థం చేసుకుంటుంది తొందరగా. ప్రియానే కదా, ప్రియానే అమ్మాయి తొందరగా అర్థం చేసుకుంటుంది. బట్ విక్కీ అనేటోడు ఎవరిని అర్థం చేసుకోడు, చాలా దొబ్బే అనేట్టే ఉంటాడు. విక్కీ అనేటోడు ఎప్పుడు నేను అంటే ఐ మీ ఆర్ మే సినిమా ఉంటుంది జాన్ అబ్రహాం గారు. సో ఆ జోన్లోనే ఉంటాడు. I won't say he's narcissistic, but he is very self-indulgent. Self-indulgent is the right word. Self-indulgent is the right word. నాతో నేను అట్లే ఉంటా, అంటే నా థాట్స్ నేను అట్లే ఉంటా, నేను అలానే ఉంటా. వెంకటేష్. బట్ పాయింట్ ఏంటి అంటే మనం లైక్ ఆల్ ఆఫ్ అస్, నేను కూడా ఖచ్చితంగా అట్లా బిహేవ్ చేస్తున్నాను కూడా ఇప్పుడు కూడా మా పేరెంట్స్ వాళ్ళతో. లైక్ ఆల్ ఆఫ్ అస్ బిహేవ్ లైక్ ఓకే నాకు తెలుసు మీరందరూ వేస్ట్ కాదు, నాకు తెలుసు నేను ఏం మాట్లాడుతున్నాను. వి స్పీక్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్. బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం ఇగ్నోరెన్స్ మాట్లాడుతున్నాం. కానీ రెండు కావాలి. ఎందుకు కావాలి అంటే నువ్వు ఇగ్నోరెన్స్ నుంచి ఇంత కాన్ఫిడెంట్ నమ్మకపోతే నువ్వు నీ బిలీఫ్ సిస్టమ్ ఎప్పుడు మార్చుకుంటావు?
నువ్వు నీ పేరెంట్స్ చెప్పిందల్లా వింటూ ఉంటే నీకు ఓన్ బిలీఫ్ సిస్టమ్ ఎప్పుడు వస్తుంది? కొన్ని ఎక్స్పీరియన్స్ అయితేనే వస్తాయి. కానీ అట్లా అని చెప్పి ఎక్స్పీరియన్స్ మొత్తం మార్చేయకూడదు. బ్యాలెన్స్. ఓ మా నాన్న చెప్పింది, మా అమ్మ చెప్పింది, మా పెద్దవాళ్ళు చెప్పింది కరెక్టే అని అనుకోగలగాను. ఏదన్నా బ్యాలెన్స్ లో ఉండాలి. కరెక్ట్. అండ్ అట్లా అని చెప్పి ఇప్పుడు లెట్స్ ఒక బ్రేకప్ అయింది, బ్రేకప్ అయితే ఇంకా నేను ఎవరిని అమ్మ నాకు అబ్బాయిలే వద్దు వారు నాకు అమ్మాయిలే వద్దు, నేను ఇంకా మందుదాసి పడిపోతా దేవదాస్ అయిపోతా, నాట్ కరెక్ట్ రైట్? ఇప్పుడు ఓకే ఎక్స్ట్రీమ్స్ ఉండొచ్చు, నేను ఇన్ జనరల్ నేను నాలాంటి పర్సన్ చెప్తాను, నేను ఎక్స్ట్రీమ్ పర్సన్ కాదు, వెరీ మోడరేట్ పర్సన్. సో నా బ్రెయిన్లో ఎక్స్ట్రీమ్ వెళ్ళడం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ గుడ్. సో ఆ పర్స్పెక్టివ్ చెప్తున్నా. అందరికీ వస్తాయి, అందరికి బాధలు వస్తాయి, అవన్నీ వస్తాయి. బట్ యూ హ్యావ్ టు సినిమాలో ఉంటుంది, యూ హ్యావ్ టు మూవ్ ఆన్, యూ హ్యావ్ లైక్ లైఫ్ గోస్ ఆన్. మొన్న మాట్లాడు సూర్య సన్న కృష్ణలో లైఫ్ గోస్ ఆన్. అండ్ అది అంటే అదే కదా, అమ్మ వాళ్ళు కానీ నాన్న వాళ్ళు కానీ లేదా పెద్దవాళ్ళు కానీ వాళ్ళు ఏవైతే వాస్తవం, సో వాస్తవం అనే ప్రశ్న అనే వర్డ్ ఎందుకు వాడుతున్నారంటే, ప్రకాష్ రాజ్ వాళ్ళ కూతుర్ని సంజాయిస్తున్నప్పుడు చివరిలో ఇదే అంటాడు, వాస్తవం ఏదో గుర్తించినావు నువ్వు గుర్తించినావు చివరికి అని అంటాడు. సో ఇదేదో వాస్తవం ఉంటుందో అది వాళ్ళు దే హ్యావ్ గాన్ త్రూ ఆల్ ఆఫ్ దిస్. నో రైట్. వాళ్ళు వాక్యూమ్ లో పెరగలే కదా, రైట్. దే హ్యావ్ గాన్ త్రూ ఆల్ దిస్. సో వాళ్ళకి తెలుసు. అండ్ అందుకే కూడా నువ్వు ఎలా మాట్లాడినా ఎలా ప్రవర్తించినా నువ్వు మళ్ళీ చివరికి వాళ్ళనే అవుతావు. కరెక్ట్. ఆర్ వాళ్ళ పొజిషన్ ఇంచుమించు వాళ్ళ పొజిషన్కి వెళ్ళగలుగుతావు. కరెక్ట్ అని వాళ్ళు చూస్తారు కాబట్టి దే ఆర్ ఓకే విత్ ఇట్. అందుకే ప్రకాష్ ఛాలెంజ్ చేస్తాడు. ప్రకాష్ ఛాలెంజ్ ఎందుకు చేస్తాడు అంటే, అరే పిచ్చనా కొడుకా నేను ఇలానే ఉండేటోని. యా. అండ్ ఆల్సో లైక్ ఇన్ జనరల్ నేను ఎక్కడ చెప్తుంటే బిజినెస్ నుంచి ఏం నేర్చుకుని ఎవరిని అడిగితే అలా ఏం చెప్తారంటే, ఎవ్రీ డే యువర్ లైఫ్ ఇస్ అబౌట్ ట్రేడ్ ఆఫ్ వైల్ యూర్ డూయింగ్ అ బిజినెస్. యూ హ్యావ్ టు ఐదర్ పిక్ దిస్ ఎంప్లాయ్ ఆర్ దిస్ ఎంప్లాయ్. నువ్వు ఒక బిజినెస్ ఓనర్, నువ్వు వీడియో సెలెక్ట్ చేసుకోవాలి, వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. అట్లానే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రేడర్స్. నువ్వు ఇవాళ ఒక ఫ్రెండ్ ఏ బర్త్డే ఉంది, ఫ్రెండ్ బి బర్త్డే ఉంది, నువ్వు చూస్ చేసుకోవాలి ఒకటి, రెండు దగ్గరికి వెళ్ళలేదు నువ్వు. ఇట్ ఈస్ లైక్ దట్. సో ఎట్ ది ఎండ్ నేను అలానే ఉంటా అంటే యూఆర్ నాట్ డూయింగ్ దట్, యూఆర్ నాట్ డూయింగ్ ద ట్రేడ్ ఆఫ్ బేసికలీ. అండ్ కలిసి ఉండాలి అంటే చాలా చేయాలి అట్లాంటి ట్రేడ్ ఆఫ్స్. అదే చెప్తాడు కే విశ్వనాథ్. ఎవరైనా కలిసి ఉండాలి అని కోరుకుంటారు అని, కానీ విడిపోతారని ఎందుకు అనుకుంటావు? కలిసి ఉండడానికి ఎంతైనా కష్టపడవచ్చు, కానీ విడిపోతే హ్యాపీగా ఉండడం అసలు ఇదేంటి అని అడుగుతాడు. అంటే మన ఇండియన్ ఫ్యామిలీస్ చాలా టాక్సిక్ అయిపోతుంది ఈ యాంగిల్. కానీ జాయింట్ ఫ్యామిలీ అని చెప్పి ఆ డబ్బులు అనే విషయాలు కొట్టుకుని వస్తూ ఉంటుంది వాళ్ళు. బట్ అది కాకపోతే ఇన్ జనరల్ ఇట్ ఇస్ లైక్, అందుకే అంటే ఫస్ట్ ఎర్న్ మనీ, లైక్ హాఫ్ ఆఫ్ యువర్ 80% 90% ఆఫ్ యువర్. అగైన్ ఏదో నాకు డబ్బులు సంపాదించాను చాలా మంది చెప్తారు, నాకు అది నిజం అనిపిస్తుంది కాబట్టి ఐఎమ్ రీఐటరేటింగ్. సో ఇఫ్ యూ ఎర్న్ మనీ నీకు సగం ప్రాబ్లమ్స్ పోతాయి. సో తర్వాత నీ డబ్బున్న దగ్గర రిలేషన్స్లో బాగుంటాయేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మరి డబ్బు నుంచి కొట్టుకోడు కదా, వేరే ఈగో ఎక్సెట్రా అంటే డబ్బు అంటే మళ్ళీ ఎక్స్ట్రీమ్ డబ్బున్న దగ్గర మళ్ళీ అది ఉంటుంది. ఎక్స్ట్రీమ్ నార్మల్ ఇఫ్ యూర్ రిలేషన్స్ బాగుంటాయేమో అనిపిస్తుంది. ఇఫ్ యూర్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫెయిర్లీ రిచ్ అంటే లైక్ నీకు 100 కోట్లు ఉన్నా నీకు బాగానే ఉంటే రిలేషన్స్ ఏమో అనిపిస్తుంది. బట్ అగైన్ దట్ ఇస్ ట్రేడ్ ఆఫ్ కదా, నీకు ఈగో కావాలా నీకు ఫ్యామిలీ కావాలా అన్నది దట్ ట్రేడ్ ఆఫ్ యూ హ్యావ్ టు మేక్. యా. అంటే ఇప్పుడు అంటే పైసలు సంపాదిస్తే నీకు అంటే డబ్బు లేకపోవడం వల్ల ఏదైతే ఇన్స్టెబిలిటీ చూస్తుంటామో జనరల్ ఏదైతే ఉంటుందో అది ఉండదు. అది కొంచెం తగ్గడం మొదలు పెడుతుంది. అండ్ ఫెయిర్లీ ఇనఫ్ నువ్వు కొంచెం సేవింగ్ చేయడం అంటే నీ డైలీ బ్యాటిల్ డబ్బు గురించి అవ్వక్కర్లేదు. నువ్వు డైలీ పొద్దున్న లేసినప్పుడు నా నోట్లో ఫుడ్ ఎట్లా వస్తుంది ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ఇంకా దేంట్లో లైఫ్లో దేని గురించి ఆలోచించలేవు. తిండి రావాలి కదా ఫస్ట్. సో దట్ ఈస్ అ మైక్రోకాజమ్ ఆఫ్ ఎవ్రీడే బ్యాటిల్ అనుకో. ఇప్పుడు దాన్ని నువ్వు ఎక్స్ట్రాపులేట్ చేసి ఒక కంట్రీ లెవెల్లో చూసినావు అనుకో, దట్ ఈస్ వై యూ ఆల్వేస్ సే ఇండియా హాస్ టు గెట్ రిచ్, ఇండియా షుడ్ గెట్ రిచ్. కరెక్ట్. అది ఎందుకు అంటే ఇండియా ఇన్ ద సెన్స్ అందరూ, సో ఇండియాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అవుతుందో అది ఆన్ ఆల్ లెవెల్స్ అందరికి లెవెల్ ప్లేయింగ్ ఆపర్చునిటీ రావాలి అండ్ పెరగాలి, పై పెరగాలనుకుంటారు. అండ్ ఫర్ దట్ అందరికీ చెప్తున్నా క్యాపిటలిజం ఇస్ ఓన్లీ వే. సోషలిజం ఇస్ అ సేఫ్ సోషలిజం. వెల్ఫేరిజం, ఇప్పుడు సోషలిజం అంటే కూడా జనాలు వచ్చి మీద పడిపోతున్నారు. వెల్ఫేరిజం ఇస్ అ సేఫ్టీ నెట్. క్యాపిటలిజం యూ హ్యావ్ టు క్రియేట్ జాబ్స్ నుంచి వాడు ఇంకో ఎకనామిక్ యాక్టివిటీ జనరేట్ చేస్తాడు, ఆ ఎకనామిక్ యాక్టివిటీ వల్ల మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది,
ఇప్పుడు వాడి జనరేట్ చేసే ఎకనామిక్ యాక్టివిటీ వల్ల ఇంకో మార్కెట్ ప్లేస్ దొరుకుతాయి, దానికి మళ్ళీ జాబ్స్ వస్తాయి. ఇట్ ఇస్ అ సైకిల్. యూ హ్యావ్ టు కీప్ దట్ ఇంజన్ రన్నింగ్ కాన్స్టెంట్లీ. నువ్వు ఇంకో సక్సెస్ఫుల్ మోడల్ చూపిలేవు. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ పెరుగుతుందా? పెరుగుతుంది, కాదనట్లేదు. బట్ దానికన్నా సక్సెస్ఫుల్ మోడల్ ప్రపంచంలో చూపిలేవు ఫర్ పీపుల్ టు గెట్ ఫెయిర్లీ కంఫర్టబుల్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్. అదర్వైజ్ ఇట్ ఈస్ ద స్టోరీస్ ఆఫ్ వెనిజులాస్, శ్రీలంకాస్, ఎక్సెట్రా ఎక్సెట్రా. క్యూబా, యా, కుబాస్. సో అండ్ అదే, సో ఇప్పుడు ఇండివిజువల్ ఎర్నింగ్ మనీ అండ్ గెటింగ్ రిచర్ అండ్ దెన్ సంపాదించిన తర్వాత అతనికి స్టెబిలిటీ ఉంటుంది, అతను వేరే విషయాల గురించి ఆలోచించవచ్చు అని అయితే ఐడియా ఉంటుందో, ఆ ఐడియా బేస్డ్గానే దెన్ ఈ ఫ్యామిలియల్ సొసైటీ అనేది ఇండియా నుంచి మిలియనియా నుంచి రన్ అవుతుంది, ద సొసైటీ ఆఫ్ పురుషార్థాస్. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈయన ఏం చేస్తారంటే వాట్ ఎవర్ వికీ వాంట్స్ టు బి, అండ్ హీ వాంట్స్ టు బి ఇండివిజువలిస్టిక్. వెరీ వెస్టర్న్ థాట్, వెరీ వెస్టర్న్ అండ్ హీ వాంట్స్ బి న్యూక్లియర్. ఎందుకంటే అతనికి ఎవరితో అయితే నచ్చట్లేదు, ఎవరితో అయితే పడట్లేదు, వాళ్ళతో ఉండదలుచుకోవట్లేదు. సో అదే విషయం కే విశ్వనాథ్ గారితో ఫస్ట్ ఇంటరాక్షన్ అయినప్పుడు అంటాడు, అంత నచ్చకపోతే ఎందుకండి కొట్లాడుకుంటూ ఉండడం, విడిపోవచ్చు కదా అనే విషయం అంటాడు. సో అక్కడ నుంచి ఇందాక పాయింట్ వచ్చింది. సో కే విశ్వనాథ్ గారు అంటారు, అంటే ఇప్పుడు విడిపోవాలని ఎప్పుడు ఎవరు అనుకోరు, కొట్లాట్లున్నా ఏమున్నా కూడా అహంకారం, నీ అహమే పెద్దది అనుకుంటే నువ్వు ఎప్పుడు కూడా క్షమాపణ చెప్పకపోతే నీ సంబంధం నిలబడితే నీ ఫ్యామిలీ కూలిపోతుంది, అంటే నువ్వు ఫ్యామిలీతో డివైడ్ అవుతావు. నీ కష్టం వచ్చింది అనుకో, నీకు ఎవరు కాపాడుతారు? నువ్వు ఎప్పుడు కూడా నీ జీవితంలో నీ అహమే గొప్పది అనుకున్నావు. సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్ అయింది ఆర్ అర్జెంట్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, అప్పుడు నువ్వు ఇంత అహంలో ఉన్నోడివి, సరే ఇప్పుడు పాపం లే అని చెప్పేసి ఎవరి దగ్గర రారేమో. కరెక్ట్. సో అంటే ఎప్పుడు కూడా టెంపరీగా ఆలోచిస్తే ఇలానే ఉంటుంది కదా. ఆయన కే విశ్వనాథ్ గారని కాదు, ఇన్ జనరల్ కూడా. సో ఓల్డర్ పీపుల్ ఆర్ మన పేరెంట్స్ ఏజ్ ఉన్న వాళ్ళు దే థింక్ ఇన్ అ లాట్ ఆఫ్ వెరీ హ్యూజ్ టైమ్ లైన్, 60 years or 70 years. I don't agree to this, but okay. I mean I think so. I'm thinking out loud right now. ఎందుకంటే మా పేరెంట్స్ గురించి ఆలోచించిన, మా ఫాదర్ ఆర్ మదర్ గురించి ఆలోచించిన, sometimes I feel so. And అంటే I'm not saying they're always correct. I'm not saying they're always correct. కానీ ఆ లాంగ్ టర్మ్ ఆర్ ఆ ముందు చూపు అనేది ఉంటుంది అనుకుంటున్నాను. నా పాయింట్ ఏంటి అంటే దిస్ విల్ అప్లై టు లెట్స్ సే ఫ్యామిలీ అనే వాటికి, అది కూడా కొన్ని విషయాలు అప్లై అవుతాయి. ఇప్పుడు ఏంటి దట్ పజిల్ థింగ్ వాట్ ఎవర్ యూ టోల్డ్, అక్కడ పర్ఫెక్ట్ గా అప్లై అవుతుంది. కానీ ఈ రోజు లైక్ డబ్బులు సంపాదించిన న్యూక్లియర్ ఫ్యామిలీ లానే ఉండాలనుకుంటున్నాడు. బట్ అట్లా అని బాంధవ్యాలు వదిలేసుకున్నాడు అంటే లేదు. ఏదైనా ఇంట్లో ఈవెంట్ అయినా పండగ అయినా అందరు కలవాలని అనుకుంటున్నాడు. కానీ ఆ ఇండిపెండెన్స్ లో కూడా లవ్ ఉంది, ఆ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ లో కూడా లవ్ ఉంది. ఇప్పుడు ఏమైపోతుంది అదే ఆ ఇండియన్ ఇది సైకి ఫుల్ టాక్సిక్ అయిపోతూ ఉంటుంది అంట కదా. ఎందుకు అంటే మనం ప్రేమ అందరం కదా అని చెప్పి ఎవరిని ఎదగనియం, అందరిని అడే కూర్చోబెడతాం. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు, నన్ను కలవట్లేదు, ఎక్సెట్రా ఇవన్నీ చెప్పి నువ్వు ఎదగనియో జనాల్ని. సో ఎప్పుడైతే పేరెంట్స్ చెప్పేది ప్రతిదీ కరెక్ట్ అంటే నో, ఈ రిలేషన్లో కూడా ఇద్దరు బతుకుండాలి అంటే, అదే మా అమ్మ ఎప్పుడు చెప్తుంది, చాలాసార్లు చెప్పాను, అందమైన రాజీరా అంటుంది పెళ్ళి అంటే. అంటే అందమైన రాజు, both of you have to do some adjustments in your both of your lives. సో ఇప్పుడు అట్లా మా అమ్మ చెప్పినట్టే అది వాళ్ళు చెప్పే కరెక్టే, అక్కడ వరకు కరెక్ట్. కానీ ఎక్కడ వరకు ఇప్పుడు వాళ్ళు అంటారు, లెట్స్ సే ఎగ్జాంపుల్ నేను చెప్తాను, దెర్ ఇస్ స్టిల్ అ ప్రాక్టీస్ గోయింగ్ ఆన్ వేర్ మెన్స్ట్రేషన్ జరుగుతుంటే ఆడవాళ్ళు ఇంట్లో ముట్టుకోకూడదు. వై ఇస్ దట్ ప్రాక్టీస్? వై షుడ్ యు నాట్ క్వశ్చన్ ఇట్ కదా? ఆర్ లెట్స్ సే ఇప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు కాలు పెట్టుకుంటూ రావాలని, వై షుడ్ ఐ క్వశ్చన్ ఇట్? క్వశ్చన్ చేయి, కానీ దానికి నీకు కనబడుతుంది క్లియర్గా, బయట నుంచి వచ్చావు, చెప్పులు ఎక్కడెక్కడి నుంచో తిరిగి వచ్చుంటో కాలు పెట్టుకుంటురా, ఫేర్ పాయింట్. బట్ మెన్స్ట్రేషన్ అప్పట్లో అయితే నీట్నెస్ ఇవి ఏమి లేవు కాబట్టి పక్కన కూర్చోబెట్టేవాళ్ళు అన్నారు, ఇప్పుడు ఎందుకు కూర్చోవాలి? సో ప్రతి దాంట్లో పేరెంట్స్ కరెక్ట్ అంటారా అంటే అగైన్ విత్ ఫ్యామిలీస్ ఆల్సో. ఇప్పుడు నేను చెప్పిందే చేయాలి, నా డబ్బులు నీ దగ్గరే ఉండాలి, ఇప్పుడు నేను చెప్పిన మాట నువ్వు జవదాదకూడదని వాళ్ళ ఫాదర్ అన్నారు అనుకో, నువ్వు నేను కూర్చొని చేసేటోళ్ళమేమని కదా. ఆ ఫ్రీడమ్ పేరెంట్స్ కూడా ఇస్తున్నారు, ఇప్పుడు నేను కాదనట్లేదు, కానీ చాలా మంది ఇయ్యరు కూడా. సో ఎప్పుడైతే లాక్డౌన్లో ఆలోచిస్తామన్నప్పుడే వాళ్ళు ఎట్ సమ్ పాయింట్, దిస్ ఇస్ వెరీ కాంట్రవర్షియల్, బట్ ఎట్ సమ్ పాయింట్ యూ ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్ పేరెంట్స్ ఆల్సో థింక్ సెల్ఫిష్లీ. Obviously 100% bro, 100%.
పేరెంట్ 100%. అనేటోడు, నేను అది మళ్ళీ చెప్తున్నా, పేరెంట్ చైల్డ్ ఇస్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. అన్కండిషనల్ లవ్ ఉంటుంది, కానీ ఆ అన్కండిషనల్ లవ్ నుంచి అప్పుడప్పుడు సెల్ఫిష్నెస్ వస్తుంది, ఇన్సెక్యూరిటీస్ వస్తాయి, అన్నీ వస్తాయి. అది మనిషి యొక్క భావం. నేను ఒప్పుకుంటాను, నేనేం నిరాకరించట్లేదు. కానీ నేనైతే అన్నాను దే సీన్ లాంగ్ టర్మ్, ముందు చూపు అనేది ఉంటుంది అనేది నేను ఏ రకంగా అయితే అన్నానో, అది ప్రతి విషయంలో అన్ని చోట వర్తించాల్సిన అవసరం లేదు. సో జనరల్ స్టేట్మెంట్ ఇచ్చినా, సో జనరల్ స్టేట్మెంట్ అనుకున్నా కూడా ఒక వీడియో ఉంటుంది, పేరెంట్స్ యూ డోంట్ నో ఎనీథింగ్ అని. ఐ అగ్రీ టు 90% ఆఫ్ వాట్ ఈస్ సెడ్ దేర్. యా ఐ అండర్స్టాండ్, అదే అంటారు కదా. సో టైం ఆర్ మోడర్నిటీ వచ్చే కొద్దీ దాంట్లో కూడా అడ్జస్ట్మెంట్ జరుగుతుంటాయి, జరుగుతున్నాయి కూడా. కరెక్ట్. అండ్ అట్లీస్ట్ ఓకే అగైన్ గోయింగ్ బ్యాక్ టు సేమ్ పాయింట్ దట్ వీఆర్ ప్రివిలేజ్, మనకు అన్ని ఉన్నాయి, ఆ లిబరల్ టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ లిబరల్ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఆ అడ్జస్ట్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. కరెక్ట్. మూవింగ్ ఫార్వర్డ్ ఇంకా ఎక్కువ జరగాలి, ఇట్ షుడ్ బి మోర్ ఫ్రీడమ్. కరెక్ట్. కానీ ఆ ఫ్రీడమ్తోనే లైక్ అంటే ఎట్లా చెప్తా అంటే మూఢనమ్మకం, మూఢనమ్మకం పోయి నమ్మకం ఉండాలి. యూ షుడెంట్ లూజ్ ది ఎసెన్స్ ఆఫ్ కల్చర్, యూ షుడెంట్ బికమ్ వోక్, యూ షుడెంట్ రిజెక్ట్ కల్చర్, రిలీజియన్, సొసైటీని డిస్మాంటిల్ చేయొద్దు. దాట్ ఈస్ ఎసెన్స్ కదా, ఎసెన్స్ అదే. ఎగ్జాక్ట్లీ. ఆయన పైన ఎసెన్స్ చెప్తున్నాడు, నువ్వు డెప్త్ లోకి వెళ్తే ఓకే ఉంటది. కానీ అదేంట దీపావళి అంటే దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలి, సంక్రాంతి అంటే పతంగా ఎగరేయాలి. ఎందుకు? ఆ కల్చర్ కన్నా నీకు ఏదైతే ఆ ఫీలింగ్ ఇస్తుందో, ఇది ఓకే ఇది మీ వాళ్ళు, ఇది నా వాళ్ళు అనే ఫీలింగ్, అది ఓన్లీ ఆ ఈ రిచువల్స్ ఫెస్టివల్సే ఇవ్వగలుగుతాయి. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సొసైటీ. ఎందుకంటే మనం అందరం ఒకళ్ళ మీద ఒకళ్ళం బతికేటోళ్ళం, ఇండిపెండెంట్గా ఒకళ్ళు బతికేటోళ్ళం కాదు. బట్ ఎనీవేస్ ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు అదే పాయింట్ ని విక్కీ కూడా ఒక పాయింట్ అంటాడు. యాక్చువల్లీ వాళ్ళ తాత అదే చెప్తాడు, ఈనాటి హడావిడి జీవితంలో ఎవరి వాడు పని చేసుకుంటే అందరూ పెళ్లికైనా వచ్చి కలుస్తారు అనుకుంటే ఏంట్రా ఫోన్లలో చూసుకుంటాడు అని. అక్కడికి వద్దాం. సో లైట్ తీసుకుని పాటకి వద్దాం. ఈ పాయింట్ చెప్పిన తర్వాత దానికి ఏంటి అంటే, ముందు ఫస్ట్ హాఫ్ లో విక్కీ ఈ మాట అంటాడు అనమాట, నీ ప్రపంచం బాగుంది అనేది చెప్తున్న టైంలో అంటాడు, అక్కడ ఏముంది ఫ్రెండ్స్, నా గేమింగ్, తర్వాత పబ్స్, ఇంకేముండదు, పెద్ద ఏముండదు. దట్ ఈస్ ద మోస్ట్ ఎలీట్ కాంక్రీట్ కాస్మోపాలిటన్ కల్చర్. కరెక్ట్. ఆఫ్ ఎనీ హై క్లాస్ ఫస్ట్ వరల్డ్ కంట్రీ. టేక్ జర్మనీ, టేక్ యూఎస్ఏ, టేక్ యూకే, టేక్ ఆస్ట్రేలియా. ఫస్ట్ వరల్డ్ అవ్వకూడదు అనే ఉద్దేశం కాదు నా పాయింట్ ఏంటి అంటే, ఆ కల్చర్ అలా ఉంది, ఆ కల్చర్ అక్కడ అలా ఇవాల్వ్ అయింది, వాట్ ఎవర్ ఏవైనా కారణాలు ఉండొచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ ప్రపంచంలో, మరి ఇది విలేజే కదా, ఫస్ట్ వచ్చినప్పుడు విలేజ్ గల్ అనేటోడు ఎందుకు ఈ ప్రపంచం బాగుందని ఎందుకు అన్నాడు? ఆ సోషలైజింగ్ ఆస్పెక్ట్ లో ప్రేమను చూస్తున్నాడు, ఆ సీక్రెట్నెస్ ని చూస్తున్నాడు. ఆమె ప్రతి ఒక్కదాన్ని పూజిస్తుంది. గుడి ఉంటుంది, గుడి చాలా బాగుంటుంది, గుడి ప్రతిసారి గుడికి వెళ్తుంది. వాళ్ళ అమ్మమ్మ గానమ్మ అయితే ఆర్ఫనేజ్ లో ఉంటారో వాళ్ళకి చాలా దండం పెడుతుంది, వాళ్ళ దీవెనలు తీసుకుంటుంది. వాళ్ళు పెద్దోళ్ళు, నేను వాళ్ళ దీవెన తీసుకోవాలనే ఉద్దేశంలోనే చూస్తుంది. వాళ్ళ ఇంటిని చాలా బాగా చూసుకుంటారు, చాలా నీట్ ఉంటుంది వాళ్ళ ఇల్లు. అంటే చూపియారు, ముగ్గు కూడా వేస్తుంటుంది దగ్గర, అంటే వాడిచి గోలేస్తారు కానీ హోలీ ముగ్గు కూడా వేస్తుంటది. అండ్ పెళ్లి ఉన్నప్పుడు పెళ్లిలో అన్ని పనులు చేస్తూ ఉంటుంది. సో ఆమె ఉన్న చోటుని చాలా గొప్పగా, దిస్ ఇస్ గ్రేట్ థింగ్ దట్ ఇస్ గివింగ్ మీ జాయ్ యువర్ లైఫ్ టు మీ, ఇక్కడనే బతుకుతున్నా, దాన్ని గొప్పగా చేసుకుంటుంది. అక్కడ వెళ్తే నువ్వు ఎవడేం చేయడు, ఎవడు దేన్ని అంత సీక్రెట్ చూడు. కమింగ్ ఫ్రమ్ ట్రామా గైస్, ట్రామా. బట్ అగైన్ సీక్రెట్గా చూసినా చూడకపోయినా నువ్వేవైతే చెప్పావో, ఐ కమ్ బ్యాక్ టు దిస్ పాయింట్, బట్ నువ్వు ఏదో చెప్పావో, ఓకే ఐ కమ్ బ్యాక్ టు దిస్. మనం దేర్ ఇస్ అనదర్ పాయింట్ దట్ ఐ వాంట్ టు డిస్కస్, బట్ లెట్స్ కమ్ బ్యాక్ టు ఇట్. ఓకే. సో వాడు అందరినీ ఎంగేజ్ చేయాలి అన్నప్పుడు ఒక పాట వస్తుంది లైట్ తీసుకొని. ఏ కాంటెక్స్ట్ ఏంటి అంటే, అందరూ ఫోన్లలో బిజీ ఉంటారు, ఎవడు సంగీత్లో పార్టిసిపేట్ చేయరు. ఒక డైలాగ్ ఉంటుంది, ఇదంతా వర్క్ ఫ్రమ్ హోమ్ మహిమ తాతయ్య అని, విచ్ ఈస్ మోర్ రిలవెంట్ టుడే దాన్ ఇట్ వాస్ ఇన్ 2011. How did they even get that point? Yeah, అంటే అదే ఇప్పుడు వాళ్ళ తాతయ్య గోల్ ఏంది, నేను నా బాంధవ్యాలకి ఇంపార్టెన్స్ ఇచ్చి
అందరిని ఒక దగ్గర చేద్దామని చూస్తే వీళ్ళంతా ఇట్లా ఉంటారు అని ఉంటుంది. బట్ వెరీ నైస్ సాంగ్. వెరీ నైస్ సాంగ్. అంటే సో నేను ఇందాక ఆ లైట్ తీసుకో పాట గురించి ఎందుకు ఏం చెప్దామని ఇందాక అన్నా అంటే, సో లైట్ తీసుకో పాటలో ఏమంటాడు, టెన్షన్స్ అవన్నీ పక్కన పెట్టేసి వర్క్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు అందరూ ఏదైనా సోషలైజ్ అవ్వడానికి అనే ఒక ఈవెంట్కి వచ్చినప్పుడు ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలి, దాంట్లో చూడాలి, నీ పని నువ్వు చూసుకుంటే అదొకటి. సో కాంట్రాస్టింగ్లీ రావు గారి అబ్బాయిలో ఏమంటాడు, నీకు నచ్చింది చెయ్యి. సో ద పాయింట్ ఇస్, నీ ప్యాషన్ని చూస్ చేసుకుంటున్నప్పుడు, వెరీ ఇంపార్టెంట్, నీ కెరియర్ పాత్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు, అడ్వైస్ తీసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా అడ్వైస్ తీసుకో. నువ్వు అర్థమవని విషయాలన్నింటినీ అడుగుతూ చెప్తే వాళ్ళకి తోచింది నచ్చింది చెప్తారు అని అక్కడ చెప్తాడు. ఇక్కడ వర్క్లోకి దిగిపోయిన తర్వాత ఆల్రెడీ కెరియర్ ఉన్నవాడికి ఈ పాట ఉంటుంది, రైట్ తీసుకో, అంత టెన్షన్ తీసుకోకు అనే రైట్. బట్ బట్ అదే సాడ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ మనం వెళ్తాము, బట్ మనం అనుకుంటాం మనం ఫుల్ పార్టిసిపేట్ చేస్తున్నాం, డ్రెస్ అయినాం అని. ఏం చేస్తాం అక్కడికి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్లో పెడతావు, సరే ఫోన్లో ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్లో పెడతావు. సో నువ్వు ఎంత ఇన్వాల్వ్ అవుతున్నట్టు ఆ ఈవెంట్లో, నువ్వు వెళ్తుంది ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టినాక లేదా వెళ్తున్నందుకు ఇన్స్టాగ్రామ్ ఫోటో పెట్టినావు, దట్ ఈస్ ద డిఫరెన్స్. దట్ ఎవరికి వాడు ఆన్సర్ చేసుకోవాలి. బట్ ఎనీవేస్ మూవింగ్ ఆన్. వాళ్ళందరినీ మస్తు నచ్చేస్తారు వాళ్ళందరికీ. బట్ దాంట్లో అప్పుడు ఆ అమ్మాయి పాయింట్అవుట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాప్సీ కొంచెం క్రెడిట్ ఇవ్వాలి. ఆ అమ్మాయి సొంత డబ్బింగ్ చాలా బాగా చెప్పుకుంది. ఎప్పుడైతే నువ్వు కల్కిలో దీపికా పడుకుని డబ్బింగ్ విన్నావో అప్పుడు తాప్సీని అప్రిషియేట్ చేయాలి, తప్పదు. వరస్ట్ ఉంటుంది డబ్బింగ్ దీపికా పడుకుంది. బట్ తాప్సీని పర్లే, వెరీ డీసెంట్. కానీ పాయింట్ అంటే అదే. సో సెకండ్ హాఫ్, హోల్ పాయింట్ ఆఫ్ సెకండ్ హాఫ్ ఆయన ఇప్పుడు సెకండ్ హాఫ్ ఇస్ ప్రకాష్ రాజ్ సేయింగ్ దట్ మీరిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు గెలవడానికే సరిపోతుంది మీది, మీరిద్దరు ఎప్పుడు కలిసి బతుకుతారు. దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ సెకండ్ హాఫ్. 100%. భార్య లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ మీరిద్దరు ఒక రేస్లో ఉండకూడదు, మీ ఇద్దరు కలిసి ఒక రేస్లో ఉండాలి. రెండింటికి తేడా ఉంది. ఇద్దరు ఒకరితో ఒకరు రేస్ లో ఉండకూడదు, ఒక రేస్ లో మీరు ఇద్దరు కలిసి ఉండాలి, కలిసి వెళ్ళాలి. ఆ రేస్ అంటే ఏంటి? దానే పెళ్లి. డిఫైన్ పెళ్లి అంటే ఏంటి? పెళ్లి కాదేమో, మ్యారేజ్. ఇప్పుడు మ్యారేజ్ తెలుగులో ఏమంటారో తెలియదు కానీ పెళ్లి అంటారు, పెళ్లి అదే సహవాసం, సహజీవనం, వాట్ ఎవర్. సో అంటే ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు వీడు ఈ సినిమా చాలాసార్లు చూసినాం అంతకుముందు, కానీ ఎప్పుడు ప్రాపర్గా అర్థమయ్యేది కాదు వీడు ఎందుకు అడ్జస్ట్ అవుతున్నాడు. ఇప్పుడు ఆ క్రికెట్ మ్యాచ్లో ఎందుకు ఓడిపోతాడు అంటే, వాడు స్లో బాల్ వేయడం వల్ల వాళ్ళు గెలవడం వగేరా వగేరా అవుతా. బేసిక్గా వాడు అంతమంతో అప్పుడే ఉంటాడు వాడు లైఫ్లో. దట్ ఈస్ ఓకే, ఫేర్ పాయింట్. కానీ నేను ఆలోచిస్తూ ఉండే అయితే ఏంటి అంటే, ఇవన్నీ జరగక ముందు ప్రాపర్గా ప్రకాష్ రాజ్తో పందెం వేస్తాడు ఏంటి అని. కరెక్ట్, నేను గెలవాలి, నేను వీళ్ళందరితో మెప్పించుకోవాలి, వీళ్ళందరిలో ఎవరో ముగ్గురు అడుగుతా ర్యాండమ్ గా, ఆ ముగ్గురు ఎవరో చెప్పాను, వాళ్ళ నుంచి నేను మన్నలను పొందాలనే ఉద్దేశంతో వెళ్తాడు. సో హీఈస్ లుకింగ్ అట్ ద ఫైనల్ గోల్. ఆ బిగ్ పిక్చర్ చూస్తున్నాడు. ఈ బిగ్ పిక్చరే వాడు ఫస్ట్ మిస్ అవుతాడు. ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ లో మిస్ అయితే బిగ్ పిక్చర్. కరెక్ట్. సో వాడు బిగ్ పిక్చర్ మిస్ అవుతాడు. సో లైక్ లాంగ్ గేమ్ గెలవడానికి షార్ట్ లాసెస్ ఆర్ ఫైన్ అనుకుంటాడు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ అనుకుంటాడు. బికాస్ హీఈస్ లుకింగ్ అట్ మ్యారేజ్ విత్ దిస్ ఉమెన్ అండ్ ఆల్సో కంపెనీ ఆర్ వాట్ ఎవర్. పందెం గెలవాలి. ఆ ఫైనల్ గెలుపు కోసం ఈ చిన్న షార్ట్ కమింగ్స్ నాకు ఓకే. కరెక్ట్. అండ్ ఈ ధైర్యం ఎవరిస్తారు ఆమెకి? అక్కడే సినిమా మొత్తం. కాజల్ ఇస్తుంది, ప్రియా ఇస్తా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎట్ సమ్ పాయింట్ పార్ట్నర్ అంటే సపోర్ట్ చేయాలి కదా. ఆ అమ్మాయి సబ్ కాన్షియస్ లెవెల్ వాడిని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. పర్స్పెక్టివ్ ఇంపార్టెంట్ బ్రో. పర్స్పెక్టివ్ ఇవ్వాలి. పర్స్పెక్టివ్ ఎవరు ఇస్తారు? వాడి గురించి తెలిసిన ఒకళ్ళు ఇవ్వాలి కదా. ఆ అమ్మాయి ఇస్తుంది సినిమాలో. అదే నువ్వు ఇది చేయగలుగుతావు, అది చేయగలుగుతావు అని ఇప్పుడు పుష్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇప్పుడు లాస్ట్కి ఒక మాట చెప్తా, నువ్వు ఫ్లిప్ అవుతుంది ఐడియా సినిమాతో కానీ. బట్ బిహైండ్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్ ఇస్ ఎ వుమన్ ఉంటుంది కదా. లిటరలీ కాదని అట్లనే ఉంటుంది ఈ సినిమాలో. సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ పుష్ చేస్తూ ఉంటుంది విక్కీని, నువ్వు చేయగలుగుతావు. అండ్ ఎప్పుడైతే వాడికి అప్పటి వరకు అర్థం కదా అమ్మాయి నన్ను పుష్ చేస్తుంది, నాకు సపోర్ట్ చేస్తుందని. ఎప్పుడైతే ఆ అమ్మాయి వెళ్ళిపోతుందో అప్పుడు అర్థమవుతుంది, ఓకే ఈ అమ్మాయి ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఫర్ హర్. అండ్ వాడు అప్పుడు రియలైజ్ అవుతాడు ఎప్పుడైతే ఆ మ్యాగీ తాప్సీ క్యారెక్టర్ వచ్చి చెప్తుందో,
నువ్వు చేంజ్ అయిపోతున్నావు, నీకు స్వీట్ సిస్టమ్ ఉండవు ఎక్సెట్రా ఎక్సెట్రా అని. బట్ అప్పుడు రియలైజ్ అవుతాడు, నేను చేంజ్ అయ్యాను. అండ్ దెన్ హీ సీస్ ది ఎంటైర్ థింగ్, వై హీ వాజ్ సో రాంగ్ విత్ ప్రియా అండ్ ఆల్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఈ విషయం చెప్పిన తర్వాత, ఈ విషయం రాత్రి ఎప్పుడు చెప్తుంది, తర్వాత రోజు కాదు మొదటిసారి అసలు ప్రియా వచ్చిందని చూసిన వెంటనే వీడు చాలా ఆక్వర్డ్ ఫీల్ అయిపోతూ ఉంటాడు. కలవడు అనమాట ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి లాన్ లో వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆమె చాలా చాలా నార్మల్ గా మాట్లాడుతుంది, వీడు టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అయితే నా ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏడవడం అయితే జీవితాంతం ఏడవలేను కదా అంటే ఓకే కూల్ అంటాడు వాడు. అంటే లైక్ మరి వాడు నిజంగానే పట్టించుకోలేదు ఆ రెస్పాన్స్, అంటే డెలిబరేట్లీ అలా రాసిన తెలియదు కానీ టూ మచ్. బట్ అంటే ఆమె ఎంత ప్రేమించింది, అంత బాధపడింది. అగైన్ ఈ బాధ ఎందుకు పడింది, ఎంత బాధపడింది అనేది తర్వాత తెలుస్తుంది. సినిమా సెకండ్ హాఫ్ ఎండ్కి వచ్చేసరికి వాడు రిలీజ్ అవుతాడు, ప్రాపర్ రిలీజ్ అవుతాడు, రియాలిటీ చెక్ వస్తుంది వాడికి. క్రేజ్ ఉంటుంది. అదే బదులుతో అదే కదా, బదులుతో తర్వాత వస్తుంది. దట్ ఈస్ అగైన్ గురూజీస్ మ్యాజిక్. ఏంటి అంటే దాంట్లో నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా, నువ్వు అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా, నీ లైఫ్ గురించి ఆలోచిస్తున్నావు, దేని గురించి ఆలోచిస్తున్నావు, ఆ పాటని అర్థం కాదు. ఆ పాట ఎంత అబ్స్ట్రాక్ట్ ఉంటుంది అంటే ఎక్కడైనా పెట్టచ్చు, ఎగ్జాక్ట్లీ ఎక్కడైనా పెట్టచ్చు. ఎనీ సిచ్యువేషన్ వేర్ యూఆర్ థింకింగ్ ఇట్ విల్ వర్క్. అసలు గాడ్ లెవెల్ స్టఫ్, గురూజీ లెవెల్ స్టఫ్ అది. అసలు ఇక్కడ కూడా ఇలాంటి నార్మల్ జనరిక్ పదాలు కూడా అంటే సారీ స్పెసిఫిక్ పదాలు ఉండవు. సినిమాకి సినిమా స్టోరీ ఉంటుంది. నాకు అదే లిరిక్స్ చూస్తుండే ఇందాక. అంటే అఫ్ కోర్స్ చాలా 100 సార్లు విన్న పాట, బట్ అగైన్ ఆల్వేస్ రైట్. ఐ థింక్ తర్వాత వాడికి అర్థమవుతుంది ఈ అమ్మాయి నా కరెక్ట్ అని, వెళ్తాడు, పెళ్లి చేసుకుంటాడు. ఐ థింక్ అదంతా అయిపోయింది. నీకు ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా సినిమా మీద? అంటే మేబీ నువ్వు చెప్తే మళ్ళీ విల్ షూట్ ఆఫ్ ఫ్రమ్ దేర్ అగైన్. నాకు ఒకటే పాయింట్ అదన్నో ఇందాక సీక్రెట్ గురించి అంటే నువ్వు ఏదో అన్నావు, లైక్ ఏది కాస్మోపాలిటన్ వర్సెస్ ఇక్కడ ఈ విషయం ఆమె వాడికి ఎందుకు నచ్చింది, రెండు ఒకటే బేసిక్గా నేను చెప్పేది. ఇప్పుడు వాట్ యూ సెట్ బేసికలీ కాజల్ ఒక అమ్మాయి, ట్రెడిషనల్ అమ్మాయి, ఇల్లు చూసుకుంటుంది. ఇల్లు చూసుకుంటూ ఆ అమ్మాయి వర్క్ ఆమె చేస్తుంది. ఆమె డాక్టర్ ఏదో, ఐఎమ్ నాట్ రాంగ్, ఆ ప్రొఫెషన్ చెప్పారు యాక్చువల్లీ, బట్ ఆ అమ్మాయి వర్క్ ఆమె చేసుకుంటుంటుంది. షీ బిల్డ్స్ అ హోమ్, షీ బిల్డ్స్ అ వరల్డ్ అరౌండ్ హర్ హోమ్. అండ్ వీడికి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి డివినిటీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆల్ ఆఫ్ దిస్ కమింగ్ టు దట్ షీ మేక్స్ ఎ హోమ్. ఇల్లు కట్టుకుంటుంది అక్కడ. తాప్సీ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇస్ వెరీ ఇండిపెండెంట్. నేను ఒక్కదాన్ని బతకగలుగుతాను, నన్ను ఎవరు ఆపేది అన్న జోన్లో ఉంటుంది. షుడ్ లైక్ టు డ్రా ఎ కంపారిజన్. ఎట్ ది ఎండ్ తాప్సీ కూడా ఓకే నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్న జోన్కి వస్తుంది. అంటే ఇప్పుడు డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఒక ఆడపిల్లకి ఫ్యామిలీ, ఇల్లు ఇవన్నీ ఉంటేనే ఆ అమ్మకి ఐడెంటిటీయా అంటే? బ్రాడర్ క్వశ్చన్ ఇస్, ఇఫ్ ఎ ఫీమేల్ ఇస్ ఇండిపెండెంట్, isn't that her identity? ఈ క్వశ్చన్ ఇది చెప్తున్నాడా? ఫీమేల్కి ఫ్యామిలీ ఉంటేనే ఆమె ఐడెంటిటీ ఫ్యామిలీతో, అది చెప్తున్నాడా డైరెక్టర్? ఇప్పుడు కాజల్ ఇంట్లో పనులు చేసి ఇఫ్ షీఈస్ మేకింగ్ అ హోమ్, ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ ఎక్స్టెండ్ చేస్తే ఏం ఆర్గ్యుమెంట్ వస్తుంది అంటే, ఇప్పుడు ఎవరైతే ఇట్లా కొంచెం కన్జర్వేటివ్గా మాట్లాడుతుంటారు కదా అబ్బాయిలు, దట్ ఇఫ్ యు మ్యారీ ఎ ఫెమినిస్ట్ నీకు లైఫ్ ఉండదు. సేమ్ థ్రెడ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు నువ్వు లాగచ్చు ఆర్గ్యుమెంట్ని. ఓకే, ఎట్లా లాగచ్చు అంటే, ఫెమినిస్ట్ ఎవరైతే ఉంటారో లైక్ వాళ్ళదే అంటారు, నీకు అమ్మాయి అంటే అవే, నీకు నా ఐడెంటిటీ కనబడట్లేదు, నేను ఇంట్లో ఉంటాను, ఇల్లు మేక్ చేస్తాను కాబట్టి నువ్వు నా ఐడెంటిటీ అది అంటున్నావు అని వీళ్ళు అంటారు. వీళ్ళు ఇది అంటుంటే వీళ్ళు లైక్ అవతల వాళ్ళు ఏమంటారు అంటే, నువ్వు ఏమి చేయవు, ఓన్లీ నేను అనుకుంటూ ఉంటావు, సో అసలు మమ్మల్ని ఎక్కడ పట్టించుకుంటావు, మా ప్రపంచంలో నీకు ప్లేస్ ఎక్కడ ఉంది అని వీళ్ళు అంటారు. వీళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్ ఎక్కడ ఉంది? వీళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్ ఎక్కడ ఉంది? సినిమాలో కాన్వర్సేషన్ లేదంటారు. క్యారెక్టర్ కాదు సో వీడేమంటున్నాడు, ఈ అమ్మాయి ఇంట్లోనే ఉండాలి, ఇల్లు పనులు చేయాలంటున్నాడు. వీళ్ళు ఏమంటున్నారు, నేను బయట ఉంటా, నేను నాకు ఇష్టం వచ్చింది చేస్తాను వీళ్ళు అంటున్నారు. అదే ఇంటి పని చేయాలి అంటే ఓకే, ఇంటి పని చేయాలని అని కూడా డిఫైన్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఆమె ప్రొఫెషన్ అంటే చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకంటూ కొన్ని అలవాట్లు ఉంటాయి కదా.
వెళ్ళి డాన్స్ నేర్చుకుంటుందో, డాన్స్ టీచర్ ఆమె, బట్ డాన్స్ మానేసింది కదా, అబ్బాయి కోసం ఎందుకు మానేది? వీడి కోసం మానేసింది. అదే అవన్ దట్ ఐ అగ్రీ. సో దశరథ్ ఆర్ దశరథ్ అబ్బు రివర్ రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు దే ఆర్ థింకింగ్ ఇన్ దట్ పేట్రియార్కల్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా. ఎప్పుడు కూడా అబ్బాయి ఎప్పుడు అడ్జస్ట్ అవ్వడానికి రెడీ ఉన్నాడు. సో అబ్బాయి ప్రపంచంలోకి అమ్మాయి వెళ్తుంది కాబట్టి అమ్మాయి అడ్జస్ట్ చేసుకుంటాడు. కానీ ఇక్కడ అడ్జస్ట్ అవుతాడు కదా లాస్ట్ కి వికీ అదే ఫన్ మేనర్ లో లాస్ట్ చూపిస్తాడు. బట్ ఎండ్ ఆఫ్ ది డే బట్ అప్పుడు లాస్ట్ చూపించడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాడు కూడా రెడీ అయ్యాడు. ఇప్పుడు నేను కూడా ఈ అమ్మాయికి వాడు చేంజ్ కి రెడీ అయ్యాడు. నేననేది లార్జర్ పాయింట్ ఆఫ్ వ్యూ, లార్జర్ పర్స్పెక్టివ్ నువ్వు అంటున్నావు దట్ ఆ ఫెమినిజం ఆర్ ద పేట్రియార్కల్ సెటప్, ఫీమేల్ సెటప్ అండ్ ద ఫెమినిస్ట్ ఇండిపెండెంట్ సెటప్. సో ఈ రెండు సెటప్స్ మధ్య అట్లీస్ట్ దే షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ ఆర్ దే షుడ్ బి డైలాగ్ అంటాను నేను. డైలాగ్ ఉంటే బ్యాలెన్స్ వస్తుంది. బికాస్ ఇఫ్ యు సీ ఏవైతే ఫెమినిస్ట్ ఉంటారో ఇలా వీళ్ళ ఫ్యామిలీ వద్దంటారు, వీళ్ళు ఫ్యామిలీ కావాలి, ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలంటారు. అది అసలు ఎట్లా సింక్ అవుతుంది అది? రైట్. సో దట్ ఈస్ వేర్ ద డైలాగ్ షుడ్ హ్యాపెన్ అంటారు నేను. బట్ ఇది ఇటు పోతుంది రెండింటి వస్తాయేమో. బట్ అగైన్ ఇంకా ఎండ్ దిస్ పాడ్కాస్ట్ విత్ వన్ క్వశ్చన్ టు 2-3. Will you marry a feminist? I don't know. చలో ఆన్ దట్ నోట్ ఇంకేమైనా ఉన్నాయా? అంతే ఐ థింక్ హైప్ ఫర్ కల్కి. దట్స్ ఆల్. కల్కి ఓకే, నా ఫేస్ లో మీకు హైప్ అన్నారు కానీ బట్ సినిమా అయితే ఫస్ట్ డే చూస్తాను నేను. సినిమా చూసిన తర్వాత విల్ షేర్ అవర్ ఒపీనియన్స్ వాట్ ఎవర్ వే పాసిబుల్ చేస్తాం. బట్ ఎపిసోడ్ చూస్తుండండి, ప్రతి శుక్రవారం అయితే వస్తూనే ఉంటాం. మా పని పడలేదు కాబట్టి. బట్ మీ పని పడి ఉంటే లైక్ చేయండి, సారీ లేకపోతే లైక్ చేయండి. బట్ మెంబర్షిప్ తీసుకోండి. చలో ఆన్ దట్ నోట్ సీ యూ. బై బాయ్.